వెల్కమ్ టు మిడ్ డే డిబేట్. నేను విజయ్. ఆంధ్రప్రదేశ్లో కూటమి సర్కార్ ఆరంభంలోనే ఆసక్తికర నిర్ణయాలు తీసుకుంటుంది. ఇప్పటికే ఎన్నికల హామీల దిశగా కార్యాచరణ మొదలుపెట్టగా తాజాగా గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో నిర్మాణంలో ఉన్న వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయ భవనాన్ని సిఆర్డీఏ అధికారులు కూల్చివేశారు. తెల్లవారుజామునే బుల్డోజర్లతో అక్కడికి చేరుకున్న అధికారులు ఇది అక్రమ నిర్మాణమని, అనుమతులు లేకుండా నిర్మిస్తున్నారని చెబుతూ ఆఫీసును నేలమట్టం చేశారు. అంతేకాదు, విశాఖపట్నం ఎండాడలో పూర్తి కావస్తున్న వైసీపీ కార్యాలయానికి కూడా నోటీసులు జారీ చేశారు. ప్రభుత్వ వైఖరి ముమ్మాటికి కక్ష సాధింపు చర్యలని వైసీపీ నాయకులు మండిపడుతున్నారు. అభివృద్ధి చేస్తామంటూ అధికారంలోనికి వచ్చి విధ్వంసానికి దిగుతున్నారంటూ విమర్శించారు. అటు అధికార పక్ష నేతలు మాత్రం దీన్ని సమర్థించుకుంటున్నారు. ఇదే కాదు, నిబంధనలకు విరుద్ధంగా ఉన్న అన్నిటినీ తొలగిస్తామని స్పష్టంగా చెబుతున్నారు. ఇంతకీ ఏపీలో రాజకీయాలు ఏ మలుపు తీసుకోనున్నాయి? కూల్చివేతలు ఎంతటితో ఆగుతాయా? మరిన్ని ఉంటాయా? ఏపీ బుల్డోజర్ కల్చర్ ఏపీలోనూ రానుందా? ఇవే అంశాలపై ఇవాళ మిడ్ డే డిబేట్లో చర్చిద్దాం. తాడేపల్లిలోని వైసీపీ కార్యాలయం నిబంధనలకు విరుద్ధంగా నిర్మిస్తున్న కారణంతో అధికారులు కూల్చివేశారు. దీనిపై వైసీపీ మండిపడుతున్న పరిస్థితి. ఇదంతా కక్ష సాధింపు అని వైసీపీ అంటుంటే, టీడీపీ అయితే నిబంధనలకు విరుద్ధంగా ఏది కట్టినా దాన్ని కూల్చేస్తామని చెప్తుంది. దీనికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ఎన్ రాజారెడ్డి గారు, వైసీపీ రాష్ట్ర నాయకులు, అలాగే మట్టి వెంకటేశ్వరరావు గారు, జనసేన రాష్ట్ర నాయకులు, అలాగే ఉప్పలపాటి శ్రీనివాస్ చౌదరి గారు, టీడీపీ రాష్ట్ర నాయకులు మనతో జాయిన్ అయ్యారు. వారితో మాట్లాడదాం. ముందుగా రాజారెడ్డి గారు, నమస్తే అండి. నమస్తే అండి. వైసీపీ కార్యాలయం కూల్చివేత నిబంధనలకు విరుద్ధంగా అనుకుంటున్నారా, లేకపోతే దీన్ని కక్ష సాధింపుగా మీరు చూస్తున్నారా? సార్, స్వతంత్ర టీవీ ప్యానెల్లో ఉండేటువంటి ప్యానెల్ సభ్యులకి, ప్రేక్షకులకి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున ధన్యవాదాలు. సార్, ఇప్పుడు నిన్ననే ప్రమాణ స్వీకారం చేశారు. అంత వారం మునిపే మన ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. నిన్న ఒక పక్కన ప్రమాణ స్వీకారం ఎమ్మెల్యేలు చేస్తూ అసెంబ్లీలో, అలాగే ఇంకా ఉండారు చేసి, ఈ రోజు కూడా ఇంకా ముగ్గురు ఉండారు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేయాల్సిన. ఇంకా కూర్చోవాలా, మాట్లాడాలా, ఏ నిర్ణయం తీసుకోవాలా, ఏ విషయం దేనిపైన కూడా చర్చించడం కూడా లేదు. చంద్రబాబు నాయుడు ఈ కూటమి ఏర్పాటు చేసుకున్న తర్వాత పరిపాలన పైన ఏమాత్రం దృష్టి పెట్టకుండా జగన్మోహన్ రెడ్డి గారు, అలాగే వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించినటువంటి భవనాలు ఎక్కడున్నాయి, వారి ఆర్థిక మూలాలు ఏంటి, వాళ్ళ క్యాడర్ని ఎలాగా మనం ఒక ధైర్యం లేకుండా అధైర్యంగా ఉండాలి, కల్పించాలి. కాబట్టి వైఎస్ఆర్సీపీ పార్టీని ఈ రాష్ట్రంలో లేకుండా చూడాలి. ఇవన్నీ కూడా ప్రణాళిక వేయడం జరుగుతున్నది. ఆ ప్రణాళిక పగులు వేస్తున్నారు, రాత్రిపూట అమలు పరుస్తున్నారు. ఈ మా బిల్డింగ్ సంబంధించి వైఎస్ఆర్సీపీ పార్టీ కార్యాలయం దానిపైన 16/2/2023 జీవో ఎంఎస్ నెంబర్ 52, అది 2 acres, సర్వే నెంబర్ 202/A1, ఇది తాడేపల్లి విలేజ్ పరిధిలో వస్తుంది, సీతారాంపురం దగ్గర. దీని ప్రభుత్వమే, అప్పుడు ఉండేటువంటి ప్రభుత్వమే మంత్రిమండలిలో నిర్ణయం తీసుకొని జీవో కూడా విడుదల చేసింది. జీవో నెంబర్ 52 అనేది విడుదల చేయడం జరిగింది. 33 సంవత్సరాలు లీజుకు ప్రభుత్వం ఇవ్వడం జరిగింది. ఇది ఎక్కడైనా కానీ, ఇప్పుడు ఈరోజు వైఎస్ఆర్సీపీ పార్టీ మా పార్టీ కార్యాలయమే కాకుండా తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి అనేక చోట్ల కార్యాలయాలు కానీ, ముఖ్యంగా మనం చూస్తే శ్రీకాళహస్తి లాంటి ప్రాంతాల్లో తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఒక చెరువులో ఉంది. అనేక చోట్ల అట్లాంటివి జరుగుతూ ఉన్నాయి. కానీ అక్కడ మేమేమి వైసీపీ గవర్నమెంట్ 5 సంవత్సరాలన్నా తెలుగుదేశం పార్టీ కార్యాలయం ఎక్కడా కానీ మేము ఆ ధ్వంసం చేసే పద్ధతిలో ఈ పద్ధతులు చేయాల. రాత్రి ఈరోజు జరిగినటువంటి సంఘటన మీరు చూస్తే, ఉదయం నేను కూడా అక్కడికి వెళ్ళి ఇప్పుడే వస్తున్నా. నేను కూడా ఇక్కడే ఉన్నాను విజయవాడలో. అక్కడ చూస్తే అదేంటంటే, రాత్రి 5:30కి రాత్రిపూట వెళ్ళి 5:30కి 2 అంతస్తుల భవనాన్ని కేవలం 2 గంటల్లో 6 బుల్డోజర్లను తీసుకొని వచ్చి నేలమట్టం చేయడం జరిగింది.
అక్కడ ఎవరు కానీ అక్కడ ఉండేటువంటి ప్రజలు కానీ లేకపోతే పార్టీ నాయకులు వైసీపీ సంబంధించిన పార్టీ నాయకులు కానీ ఎవరికి అనుమతి ఇవ్వకుండా పోలీసులు చుట్టూగా పోలీసులు పెట్టుకొని అసలు ఈవెన్ పర్మిషన్ కూడా లేకుండా నిన్న కోర్టుకి వెళ్ళడం జరిగింది. ఇదే మా దగ్గర ఉండేటువంటి కోర్టుకి ఇచ్చినటువంటి పేపర్లో కూడా నేను ఇది ఉంది, మా దగ్గర ఉంది. నేను కోర్టుకి వెళ్ళి కోర్టులో కూడా యాక్చువల్గా ఈ విరుద్ధంగా ఏమీ లేదు, దీని మీద చర్చించాలి అని చెప్పిన నిన్ననే చట్ట విరుద్ధంగా వ్యవహరించొద్దని చెప్పని కోర్టే తీర్పు ఇచ్చి కోర్టు కూడా చెప్పి దాన్ని రాత్రి మా వాళ్ళు 9 గంటలకి కోర్టు ద్వారా వచ్చినట్టు నోటీస్ని ఏదైతే ఇక్కడ తాడేపల్లి మధుకలగిరి పట్టణ కమిషనర్ ఉండేటట్టు వాళ్ళకి మిగతా పంచాయతీరాజ్ సంబంధించిన వాళ్ళకి అందరూ కూడా మున్సిపల్ సంబంధించిన కమిషనర్కి పంపించడం జరిగింది. నిబంధనలు పాటిస్తే చర్యలు తీసుకుంటున్నారంటారు. ముఖ్యంగా అక్కడ అధికారులతో వైఎస్ఆర్సీపీకి సంబంధించిన వాళ్ళు ఎవరు మాట్లాడలేదా? అందుకనే అండి వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున కోర్టుకి వెళ్ళాం నిన్న. ఆ కోర్టు నోటీసులు ఇవ్వడం జరిగింది. ఆ కోర్టు నోటీసులు ఇచ్చి 9 గంటలు ఇచ్చిన తర్వాత మళ్ళీ మేము పంపించామని చెప్పిన 10 గంటలకు ఫోన్ చేస్తే అందరూ ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి పెట్టుకున్నారు. కమిషనర్ సంబంధించిన ఈ రోజు సాటర్డే కోర్టు లేదు, రేపు సండే కోర్టు లేదు. అంటే మార్నింగ్ కరెక్ట్ గా 5:30కి వచ్చేసి కూల్ చేసి వెళ్ళిపోయిన తర్వాత ఎక్కడ కానీ అక్కడ వాళ్ళు లేకుండా కేవలం పోలీసులు తీసుకొని వచ్చి విధ్వంసం చేయడం జరిగింది. చంద్రబాబు నాయుడు ఏం చెప్పారు? ఇది విధ్వంసకరమైనటువంటి పార్టీ ప్రభుత్వము అని వైసీపీ గవర్నమెంట్. ఇది మన వాళ్ళ ఇంటి పక్కన ఉండేటువంటి ఒక బిల్డింగ్ మనం ప్రభుత్వ ఇది దీంట్లో ఉంది, కరకట్ట కింద ఉంది, కృష్ణానది మొరకలో ఉంది కాబట్టి దాన్ని ఈ ప్రభుత్వ భవనాన్ని మనం అక్కడ కట్టకూడదు, దాన్ని కూల్చాలని చెప్పిన ఆ రోజున దాన్ని పడగొట్టితే ప్రభుత్వ భవనాన్ని పడితే అది కూల్చేత ప్రభుత్వం అన్నారు. ఈ రోజు ఈ గవర్నమెంట్ కూడా ప్రభుత్వ భవనం, ప్రైవేట్ భవనం అది. ఆ ప్రభుత్వ స్థలం అంటే కోర్టు నోటీస్ ఇవ్వండి, తర్వాత దాని ఏదైతే కోర్టు చెప్తుందో కోర్టు చెప్పినటువంటి ప్రధానమే నడుపుకోవాలి. ఈ కోర్టు సపోజ్ డెమాలిష్ చేయాలంటే డెమాలిష్ చేయండి. 33 సంవత్సరాలు లీజు తీసుకున్నటువంటి జీవో నెంబర్తో సహా, జీవో నెంబర్ 52 సహా తీసుకొని వస్తే ఇది అనేక సార్లు ఇప్పుడు వీళ్ళు ఇచ్చినట్టు అనేక లీజుకి ఇచ్చినటువంటి అనేక రాజధాని పరిధిలో ఉండేటువంటి అనేక భవనాలు రాష్ట్రాలు అనేక చోట్ల ఉన్నాయి. వాళ్ళ పార్టీకి సంబంధించిన వాళ్ళు మిగతా బయట నుంచి వచ్చిన వాళ్ళు అందరికీ కూడా ఇచ్చారు. అది ఎక్కడ కూల్చేసే పరిస్థితి మనం చూడలేదే. కానీ ఈ రోజు పార్టీ ఆఫీస్ కూల్చుకుంటూ పోతే రేపు మళ్ళీ మేము ఎదుగుని వచ్చి వేరే పట్టు కూర్చోండి. నేను ఈ రోజు చూస్తున్నాం విశాఖపట్నంలో ఆఫీస్ పెడితే అక్కడ కూడా నోటీస్ అతికించేసి వెళ్ళారు. కాబట్టి ఎక్కడ ఇది రాజకీయాలు అనేది ఒక ప్రజాస్వామ్యతలో జరగాల, ఎక్కడైనా కానీ ఈ జరుగుతున్న దాంట్లో ఎందుకంటే ఇంకా చర్చించాల. మీరు అసెంబ్లీలో ఇది మంత్రిమండలి పెట్టుకోండి, ఆ జీవోని రివర్క్ చేయండి, తర్వాత జీవోని రివర్క్ చేసిన తర్వాత కోర్టుకి ఇవ్వండి, కోర్టు చెప్పిన తర్వాత పని చేయండి. అట్లా కాకుండా రాత్రి ఉదయం 5:30కే ఎందుకు దొంగగా ఎందుకు రావాలా? ఉదయం 5:30కి ఎందుకు రావాలా? రాజారెడ్డి గారు ఇంకా మాట్లాడదామండి, మనం మిగతా సభ్యులతో కూడా మాట్లాడదాం. వెంకటేశ్వర గారు మీరేమంటారు? ముఖ్యంగా కోర్టు పర్మిషన్ ఉన్నప్పటికీ కూడా కావాలనే దీన్ని కూల్చివేశారు, ఇదంతా కక్ష సాధింపే అని వైసీపీ వాళ్ళు అంటున్నారు. నమస్కారం విజయ్ గారు, వినపడుతుందండి? వినిపిస్తుంది. నమస్కారం విజయ్ గారు, మీకు ప్యానల్లో ఉన్నటువంటి మిత్రులకు కూడా నమస్కారం. అదేవిధంగా మన స్వతంత్ర టీవీ వీక్షకులందరూ కూడా శుభ సాయంకాలం. రాజారెడ్డి గారు ఆయన ఏదో జీవోలు కోర్టు ఆర్డర్లు తీసుకురావటం జరిగింది. అట్ ది సేమ్ టైం వాటి వల్ల మనకు అర్థమయ్యేది ఏంటంటే ఏదైతే అది నిర్మాణం ఉందో అది అక్రమ నిర్మాణం అని గతంలోనే భావించడం, ఆ స్థలం ఫిషర్మెన్ కమ్యూనిటీకి ఒక కమ్యూనల్ పర్పస్గా కేటాయించినటువంటి స్థలం. ఆ స్థలంలో అప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం వారు ఏదో జీవో పాస్ చేసుకుని ఇచ్చారు, మేమేదో కన్స్ట్రక్షన్ పార్టీ ఆఫీస్ కోసం కన్స్ట్రక్షన్ కట్టుకున్నాం అనే మాట ఏదైతే ఉందో, మరి వ్యక్తిగతంగా ప్రైవేట్ ఆస్తుల్లో వారు ఆఫీసులు కట్టుకున్నప్పుడు ఏదైనా చేస్తే పొరపాటు, కానీ ఒక కమ్యూనల్ ప్రాపర్టీ, ఒక కమ్యూనిటీకి ఎంటైర్ కమ్యూనిటీకి సంబంధించినటువంటి ప్రాపర్టీలో అక్రమ నిర్మాణం ఉండటం. ఇప్పుడు రాజారెడ్డి గారు చెప్పిన దాని ప్రకారమే వారికి ఆ కన్సర్న్ అడ్మినిస్ట్రేషన్ వారు నోటీసులు ఇచ్చారు అనేది మనకు అర్థమవుతుంది. ఎందుచేతంటే నోటీసులు లేకపోతే వాడు కోర్టుకు వెళ్ళారు, కోర్టు నోటీసులు ఇచ్చారని అర్థమవుతుంది. కోర్టు ఏం ఆర్డర్ పాస్ చేసింది అనేది అది మన దగ్గర లేదు. సరే, అది ఏది ఏమైనప్పటికి కూడా రాత్రి ఇంతవరకు కోర్టు ఆర్డర్ అనేది అధికారుల మీద సర్వ్ అవ్వలేదని రాజారెడ్డి గారి సంభాషణలోనే మనకు అర్థమవుతుంది. ఫోన్ స్విచ్ ఆఫ్ సర్వ్ అయిన తర్వాత చూసిన తర్వాత స్విచ్ ఆఫ్ చేశారు. ఎందుకంటే అది తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ నాయకుల
ఆదేశాల మేరకు వాళ్ళు చేస్తున్నారు. సరే, ఇక రాజా గారు ఒక్క నిమిషం ఆయన అదే చెప్పండి. మీ కంక్లూజన్ చెప్తున్నా. 9 గంటలకు వెళ్ళింది, 9 గంటలకు పంపించినటువంటి నోటీస్ 9 గంటలకు పంపించాం. అది దాంట్లో 10 గంటలకి 9 గంటలు తిరిగి చెప్పేటప్పుడు స్విచ్ ఆఫ్. ఏముందో దాంట్లో ఆర్డర్లో ఏముందో, ఆర్డర్లో వాళ్ళు తీసుకున్న తర్వాత కూడా వారు ముందుకు వెళ్ళారంటే ఆర్డర్ కంప్లీట్ గా మీకు అనుకూలమైనది ఆర్డర్ అయ్యో పౌచమో. సరే, జడ్జి గారు చెప్పింది ఆర్డర్, జడ్జి పోనండి, మీకు కోర్టు ఆర్డర్ ఇచ్చింది కాబట్టి కోర్టు ద్వారా మీ యొక్క రెమెడీస్ ఏదంటే పరిశీలి చేసుకుంటారు. కానీ మీరు అసలు మీకు అసలు రూల్ ఆఫ్ లా అనేది రూల్ ఆఫ్ లా వైలేట్ చేయబట్టే కదండి మీ ప్రభుత్వం ఇంటికి పంపించింది. రూల్ ఆఫ్ లా చట్టం చెప్పిందే మీరు రాజారెడ్డి గారు ఆయన కంక్లూడ్ చేయండి. మీకు 11 సీట్లు రావడానికి కారణం కూడా ఇలాంటి డిబేట్లు చేయటమే. పద్ధతి లేకుండా ఒక చేశారా మీరు 23 అలా చేశారా అంటే రాజారెడ్డి గారు శ్రీనివాస్ రెడ్డి గారు అందరూ ఒకసారి మాట్లాడితే మన డిబేట్ డిస్టర్బ్ అవుతుంది. రైట్, ప్రిన్సిపల్స్ తెలియదండి చెప్తున్నా మీకు సమాధానం ఏంటి? చెప్పేశారు రాజారెడ్డి గారు, మీరు చెప్పేశారు, మీరు కామ్ గా ఉండాలి. మీరు మాట్లాడలేదు, మేము మాట్లాడలేదు కదా. మీరు దాన్ని చెప్తున్నా, మీరు అందిందంటే పంపించాం. కదా. ఇప్పుడు ఈ రాష్ట్రంలో రూల్ ఆఫ్ లాని వైలేట్ చేసినటువంటి ఘనమైనటువంటి వైఎస్ఆర్ పార్టీ ప్రభుత్వం. అందుచేతనే రూల్ ఆఫ్ లా వైలేట్ చేయమంటే ప్రజలు ఒక విస్ఫోటం లాగా ప్రతిధ్వనించి రూల్ ఆఫ్ లాని వ్యతిరేకంగా వారు ఓట్ చేశారు. మేము చెప్పాం సంక్షేమ కార్యక్రమాలు ఏం పనిచేయనైనా ప్రజలకు కావాల్సినటువంటి స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, ప్రజాస్వామ్య విలువలు, ప్రజాస్వామ్య పరిరక్షణ, న్యాయ వ్యవస్థ పరిరక్షణ ఇత్యాది అన్నీ కూడా వైలేట్ అయిపోతున్నాయి మీ గవర్నమెంట్లోని. గత డిబేట్లో మేము చెప్పాం, సరే అది అయిపోయింది, ప్రజలు దాన్ని తగ్గ చేశారు. అయితే అలాంటి పనులు చేస్తే మాకు కూడా చెప్తారు, మేమే కాదనం, మేమే అతిథులం కాదనం. కానీ ఏంటంటే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏదైతే కమ్యూనల్ ప్రాపర్టీ ఉందో, కమ్యూనల్ ప్రాపర్టీలో అసలు మీరు ఎందుకు పార్టీ ఆఫీసులు కట్టుకుంటాం, అది కూడా మీరు చూసుకోవాలి కదా. ఏదైతే గవర్నమెంట్ ఆనాటి గవర్నమెంట్ మీ చేతిలో ఉంది కాబట్టి ఓ జీవోని పాస్ చేసుకుంది, దాన్ని బలవంతంగా చేసుకుంది. ఏదైతే చట్ట నిబంధనలకి విరుద్ధంగా ఉన్నని అక్కడ ఉన్నటువంటి స్థానిక అధికారులు వాళ్ళు ఫీల్ అవటం, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి ఆఫీసుని, నిబంధనలకు విరుద్ధంగా ఉన్నటువంటి కట్టడాన్ని కోల్చాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యగా ఏమన్నా చేస్తే జనసేన పార్టీ తరఫున మేము కూడా తీవ్రంగా ఖండిస్తాం. కానీ ప్రభుత్వం చట్టానికి అనుగుణంగా, నియమ నిబంధనలకు అనుగుణంగా చట్ట పరిధిలో చేసుకుంటే పనులకి ఎవరైనా సరే మనం అడ్డు తగలాల్సిన అవసరం లేదు. ఎవరైనా సరే చట్ట పరిధిలో పనిచేసిన దానికి మనం హర్షించాల్సిందే. ఈ కూల్చివేతను ఆగిపోతుంది అంటారా, ఇంకా కూల్చివేతలు కొనసాగే అవకాశాలు ఉన్నాయంటారా? ఎందుకంటే విశాఖపట్నంలో ఎండాడలో వైసీపీ కార్యాలయాన్ని కూడా నోటీసులు ఇచ్చారు. అక్కడ కూడా ఎలాంటి తీసుకునే అవకాశం ఉందంటారా? ఖచ్చితంగా చట్టవిరుద్ధంగా చట్ట నిబంధనలను వైలేట్ చేసి కడితే ఎక్కడైనా ఉంటుంది. చట్టానికి వ్యతిరేకంగా, చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా ఉన్నటువంటి అన్ని కట్టడాలు కూడా అక్రమ కట్టడాలే. అక్రమ కట్టడాలు ఎక్కడ ఉంటే అక్కడ కూల్చివేత చేయాలని ప్రభుత్వం యొక్క ప్రాథమిక విధి. ఇప్పుడు అక్కడ ఉన్నాం ఆఫీసు, ఎండాడలో ఆఫీసు నోటీస్ అందించారు, తీసుకునే వాళ్ళు లేకపోతే లోకల్ అడ్మినిస్ట్రేషన్ నోటీస్ కార్యాలయానికి అంటించింది. అక్కడ ఉన్నటువంటి మాజీ మంత్రి గుడివాడ గురునాథం గారు దాన్ని చించేశాడు. అది మరి చట్టబద్ధమైన పనేనా? అది చట్టబద్ధమైన పనేనండి. కాబట్టి ఏంటంటే ఇక్కడ మనం ప్రభుత్వం అనేది చట్టానికి వ్యతిరేకంగానో, నియమ నిబంధనలకు వ్యతిరేకంగానో, రాజకీయ విద్వేషంతోనో, రాజకీయ కక్షతోనో చేస్తే జనసేన పార్టీ తరఫున ఈ ప్రభుత్వాన్ని మేము తీవ్రంగా ఖండిస్తాం. కానీ చట్టానికి వ్యతిరేకంగా, చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా, రూల్ ఆఫ్ లాకి వ్యతిరేకంగా ఉన్నటువంటి ఏదైతే అక్రమం అని చట్ట ప్రకారం ఉందో అలాంటి అక్రమ కట్టడాలు కానీ, అక్రమ పనులు కానీ, అవినీతి పనులు కానీ వెలికి తీసి దాని తగ్గ పరిష్కారం చూపించాల్సిన బాధ్యత కొత్త ప్రభుత్వం మీద ఉంది.
ఆ మేరకే ప్రజలు కొత్త ప్రభుత్వానికి మ్యాండేట్ ఇచ్చారనేది కూడా మీకు ఈ సందర్భంగా గుర్తు చేస్తాను. కానీ వెంకటేశ్వర గారు మీరు చెప్పినట్టు నిబంధనలు అతిక్రమించి నిర్మాణాలు చేస్తే అవి ఖచ్చితంగా కూల్చివేస్తుంది, అది ప్రభుత్వ బాధ్యత అని చెబుతున్నారు, మంచిదే. కానీ తాడేపల్లిలో కానీ లేకపోతే విశాఖపట్నంలో వైసీపీ కార్యాలయాలు కనిపిస్తున్నాయా? ఇంకా మిగతా ఎక్కడ కూడా కూల్చివేతలు కొనసాగట్లేదు కదా, ఎలా చూడాలి మరి? చూద్దామండి. అదే అంటే మనకు తెలిసినంత వరకు ఇప్పుడు మనం విత్ ఇన్ ది నాలెడ్జ్ లో ఉన్నంత వరకు మనం మాట్లాడతాం. అవునండి, అవును. నాలెడ్జ్ లేని విషయాన్ని మనం మాట్లాడలేం కదా. ఇప్పుడు ఏదైనా చట్ట నిబంధనలకు వ్యతిరేకంగా న్యూస్ హైలైట్ అయినప్పుడు దాని గురించి మాట్లాడుతున్నాం. జరిగి ఉంటే వాళ్ళు ఏదైనా వెలికి తీసుకొచ్చినట్లయితే అప్పుడు చట్టంగా కానీ ప్రభుత్వం కానీ ఏం చేస్తున్నా కూడా చూడాల్సినటువంటి వెయిట్ చేద్దాం, అప్పుడు చూద్దాం. అంతేగాని అదేదో ఉందని దీన్ని కనపడిన దాన్ని వదిలేసేయలేం కదా. అదేదో ఉందో లేదో మనకు తెలియని విషయం. ఉన్నదాన్ని కనపడదాన్ని వదిలేయటం అనేది అది కరెక్ట్ అయినటువంటి పద్ధతి కాదు. ఇక్కడ వ్యక్తుల మీద రాజకీయ ప్రతీకారం, ద్వేషం, విద్వేషం, విద్రోహాన్ని వెదజల్లినటువంటి పరిస్థితి అయితే మనం ఖచ్చితంగా కూడా గవర్నమెంట్ ప్రభుత్వం యొక్క చర్యలను ఖండిద్దాం. ఇక్కడికి జరిగింది అలా కాదు. ఇప్పుడు గతంలో మనం చూసాం వైజాగ్లో అప్పుడు ఉన్నటువంటి ఇంజనీరింగ్ కాలేజ్ యొక్క కాంపౌండ్ని ఏ విధంగా కూల్చేశారు. ఇప్పుడు అయ్యన్న పాత్ర గారు కట్టుకున్నటువంటి రెసిడెన్స్ని ఎంత చేశారు. అక్కడ ఉన్నటువంటి చచ్చిపోయాడు సబ్బం హరిగారి యొక్క పరిస్థితిని మనం చూసాం. వీళ్ళంతా కూడా మనోవ్యధ చెంది ఇవన్నీ మీరు చెప్తున్నారు. సబ్బం హరి గాని లేకపోతే అయ్యన్న పాత్రుడు గాని రకరకాల కట్టడాలు ఇళ్లలో కూల్చేశారని చెప్తున్నారు. అంటే వాటికి ప్రతిగానే ఇది జరుగుతుందా అనే ఒక అనుమానం అయితే కనిపిస్తుంది. నెవర్. అది రాజకీయంగా వారిని రాజకీయ విద్రోహం, రాజకీయంగా అణచాలని, రాజకీయ శత్రుత్వంతో చేసినటువంటి పనులు అవి. ఇది అలా కాదు. ఎందుకంటే వాళ్ళు కూడా ఖచ్చితంగా అనుమతులు తెచ్చుకొని కట్టుకున్నటువంటి నివాస గృహాల మీదకి మీరు వెళ్ళారు. ఇక్కడ అలా కాదే. మీరు ఒక కమ్యూనల్ ప్రాపర్టీని, ఒక కమ్యూనిటీకి సంబంధించినటువంటి కమ్యూనల్ ప్రాపర్టీని మీ చేతిలో ఉన్నటువంటి ఒకవేళ జీవో పాస్ చేసుకున్నారు. ఆ కట్టడం అనేది విత్ ఇన్ ది స్పెసిఫిక్ సిఆర్డిఏ నార్మ్స్కి అనుకూలంగా ఉండాలి కదా. సిఆర్డిఏ మన సొంత స్థలంలోనైనా సరే సిఆర్డిఏ నార్మ్స్కి అనుకూలంగా లేదనుకోండి, బిల్డింగ్ రూల్స్ అనుకూలంగా లేదని ఖచ్చితంగా కూడా ప్రభుత్వం చర్య తీసుకుంటుంది. అదేమి తెలియకుండా అదేమి లేకుండా మనం మాట్లాడటం అనేది ఇట్స్ అ ప్రిమెచ్యూర్ అవుతుంది. అందులో వారు కోర్టుకు వెళ్ళారంటున్నారు కదా. నిజంగా వాళ్ళకి ఏదన్నా రైట్ ఉండి, నిజంగా వారికి ఏమన్నా న్యాయాత్మకమైనటువంటి హక్కులు ఉన్నట్టయితే కోర్టులో వాళ్ళు తీసుకుంటారు. కోర్టులో వేశారని చెప్తాను. కోర్టులో వేసారు, ఆర్డర్ ఇచ్చారన్నారు. దీని ప్రకారం కంటెంప్ట్ ఆఫ్కి వెళ్తున్నా అంటారు. చూద్దాం, అక్కడే చూసుకుంటాం. అంతేగాని ఇది రాజకీయ విద్వేషంతో చేసినటువంటి పని కాదు. చట్ట నిబంధనలకి, చట్టానికి వ్యతిరేకమైనటువంటి అక్రమ కట్టడాన్ని కేవలం జీవో ఇచ్చే స్థలాన్ని ఎలిమినేట్ చేయటమే కాదు, ఆ కట్టడం కూడా విత్ ఇన్ ది స్పెసిఫికేషన్స్ ఆఫ్ ఏదైతే ప్లాన్, అప్రూవ్డ్ ప్లాన్ ఉంటుందో, బ్లూ ప్రింట్ ఉంటుందో, తర్వాత బిల్డింగ్ రూల్స్ నామ్స్కి ఏ విధంగా అయినటువంటి విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్లో ఉండాలో దాన్ని వైలేట్ చేసినా కూడా స్థానిక పరిపాలనకి, లోకల్ అడ్మినిస్ట్రేషన్కి చట్టరీత్యా వారికి అధికారం ఉంది కాబట్టి ఆ అధికారాన్ని ఉపయోగించి వాళ్ళు చేసి ఉండొచ్చు ఖచ్చితంగా. కాబట్టి కోర్టులోనే చూసుకునేటువంటి అవకాశం వారికి ఉంది కాబట్టి కోర్టులోనే తేలుతుంది, ఒకవేళ తేలే పరిస్థితుంది. కానీ ఇది మాత్రం రాజకీయ విద్వేషంతో కానీ, రాజకీయ విద్రోహంతో కానీ, రాజకీయంగా చేసినటువంటి పని మాత్రం కాదు అనేటువంటి విషయాన్ని మీ ద్వారా వారికి, ప్రజలకి జనసేన పార్టీ తరఫున తెలియజేసుకోండి. రైట్ సార్, మనతో పాటు శ్రీనివాస్ చౌదరి గారితో కూడా ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. శ్రీనివాస్ చౌదరి గారు నమస్తే అండి. సార్, ఎలా చూడాలి వైసీపీ కార్యాలయాల కూల్చివేత అనేది? రాజకీయ కక్ష అని వాళ్ళు అంటున్నారు. కోర్టు కూల్చవద్దని చెప్పినప్పటికీ కూడా, ఆర్డర్ ఉన్నప్పటికీ కూడా అధికారులు స్విచ్ ఆఫ్ చేసుకున్న పరిస్థితి, ఆ శ్రేణులకు కానీ వైసీపీ శ్రేణులకు ఎవరికి తెలియజేయకుండా కూల్చివేశారని చెప్తున్నారు. ఎలా చూడాలి? విజయ్ గారు, మొదట మీకు స్వతంత్ర టీవీ ప్రేక్షకులకి, జనసేన వెంకటేశ్వర్ల గారికి, అలాగే వైఎస్ఆర్ రాజారెడ్డి గారికి నమస్కారాలు. రాష్ట్రంలో నాకు అధికారం ఉంది, నా వెనకాల పెద్ద మంద ఉంది అని జీవోలు పాస్ చేసుకొని నేషనల్ హైవేని, సీడెడ్ రోడ్లని ఆక్రమించుకొని భవనాలు కట్టుకుంటానంటే, ఆవిలు కట్టుకున్నానంటే చట్టం ఒప్పుకోండి. నేను సీఎంని, నన్ను ఏమనంటే నా అభిమానులకు బీపీ విరుగుతుంది, వాళ్ళకి ఏపీ వదులుతుంది అని చెప్పి పట్ట పగులు మిట్ట మధ్యాహ్నం తెలుగుదేశం పార్టీ మీద దాడి చేసినప్పుడు చట్టము కోర్టులు గుర్తురాదు. కొత్తపేటలో అమర్నాథ్ గౌడ్ని కాల్చి చంపేస్తే అక్కనేదంటే అప్పుడు చట్టం గుర్తురాదు. రాష్ట్ర వ్యాప్తంగా కబ్జాలు గురై వేల కోట్ల రూపాయల ఆస్తుల్ని, ఆవభూముల్ని, చెరువుల్ని ఆక్రమించుకొని ల్యాండు శాండు మైను దోసేసిన వీళ్ళందరినీ శాఖాపరంగా విచారణ చేసి
ఏ రకంగా తీసుకొస్తారో తొందరలో ఏర్పాటు చేస్తారు. ఈ రోజు వాళ్ళ పార్టీ ఆఫీసు చాలా సీతారామనగర్ లో ఉన్నటువంటి ఆఫీసు 2 ఎకరాలు అని చెప్పి 15 ఎకరాలు కబ్జా చేశారు. అది ఖచ్చితంగా అమరావతి ఫీడర్ రోడ్డుకి చాలా అడ్డంగా కూడా వస్తుంది. సో అది అమరావతి విధ్వంసం చేయాలని ఉద్దేశం చేసిన కుట్రాది. సో మీరు పార్టీ ఆఫీస్ కట్టుకోవాలనుకుంటే ప్రభుత్వం ఖర్చు పెట్టండి, ప్రభుత్వం కేటాయిస్తే స్థలం మీరే నిర్ణయించుకొని మీరే జీవోలు ఇచ్చుకొని మేము అడ్డంగా కట్టుకుంటామంటే కట్టుకున్నారు. అది తప్పని చెప్పి రెవెన్యూ అధికారులు కానీ రెవెన్యూ సంబంధించిన ఆఫీసర్ కన్ఫర్మ్ చేశారు. సరే కోర్టుకి వెళ్ళారంట, వెళ్ళండి తప్పే ఉంది. గతంలో 245 కేసులు ఓడిపోయారు. ఒక 20 మంది ఐఏఎస్ ఆఫీసర్లు ఇష్టపడ్డది అనుభవిస్తున్నారు. చాలా మంది ఐఏఎస్ ఆఫీసర్లు అటన్లు అయిపోయారు. అనేక రకంగా సుందర చేసిన ధర్మకాండ దమనకాండం చూసి రాష్ట్ర ప్రభుత్వం తీర్పిచ్చారు. ఇంకా అన్నప్రసాదం కూడా చాలా అప్పుడే అవకాశం అని చెప్తున్నారు. అదేదో బ్లూ మీడియా ఒకటి ఉందండి సాక్షి, దాన్ని చూస్తే నాకు భయం వేసింది. చాలా వారి విధ్వంస పరిపాలన అంట. ఏంటంటే నాకు అర్థం కాలేదు. 2 రోజులుగా ప్రభుత్వం అధిలోకి వచ్చి మేము 6 నెలలు టైం ఇచ్చాం, సమస్య ఏంటంటే చెప్పమని చెప్పాము. ఇంకో మాట చెప్పారండి సాక్షి హెడ్లైన్ ఏంటంటే ఆ ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి అవమానం జరిగిందండి. ప్రతిపక్ష నాయుడు ఎప్పుడు సార్ నాకు అర్థం కాలేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఆ సాక్షి పేపర్ చూడండి మీరు హెడ్లైన్ లో. మేము ప్రోటోకాల్ పక్కన పెట్టి మా సభాశాఖ మంత్రి వైవల్ కాసర్ గారు తీసుకొని వచ్చి ముందు ఆల్ఫాబెటిక్ కాకుండా ముందే ప్రమాణం చేస్తే 5 నిమిషాలు కూడా వెళ్ళిపోయాడు ఆయన. ఇంత గౌరవప్రదంగా మేము వాళ్ళు గౌరవిస్తా ఉంటే మా ఆఫీసులు కూల్చేశారు, మాకు టాయిలెట్ తీసేశారు, మాకు కార్లు బీకేశారు, మాకు అదే సెక్యూరిటీ బీకేశారంటే ఏందని ఏడుపులు నాకు అర్థం కాలేదు. వాస్తవంగా మీ పరిపాలన మాకు అక్కర్లేదని రాష్ట్ర వ్యాప్తంగా జగన్మోహన్ రెడ్డి గారు చెప్పిన అప్పీల్ ఏంది? మీ పథకాలు మాకు చేరుంటే, మీ డబ్బులు మీ అకౌంట్ లో పడుంటే, మీకు న్యాయం జరుగుంటే మాకు ఓటేయి, మాకు జాడలేదు లేదు పో అని చెప్పారు. పోయినా కూడా ఈ ఏడుపులు నాకు అర్థం కావట్లేదు. మీ ఆఫీసులు ఏ ఉపయోగం మీ ఆఫీసుల వల్ల నాకు అర్థం కావడం లేదు. మీరు పెట్టుకునేది 2 ఎకరాలు, కబ్జా చేసింది 10 ఎకరాలు. ఇది ఎట్లా న్యాయం అవుతుందండి విజయ్ గారు చెప్పండి, నాకు అర్థం కాలేదు. కోర్టుపోతే కూడా చట్టం గురించి, న్యాయం గురించి, ధర్మాల గురించి మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం గతంలో జరిగిన పరిపాలనలో జరిగిన అన్యాయాలపైన మాట్లాడేందుకు ఒక సీట్ అని చెప్పి 5 6 ఆ క్రెంచులు దోపిడీ చేసేసి లక్షల కోట్ల రూపాయలు ఇసుక తీసేసుకున్న వాళ్ళు కానీ, లెక్కల కుంభకోణంలో 1,00,000 కోట్ల రూపాయలు చేసిన వాళ్ళు కానీ ఇవన్నీ చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కాదా చెప్పండి. ఇది కాకుండా తెలుగుదేశం పార్టీ కార్యకర్తల పైన 70,000 కేసులు పెట్టారు. పోర్చు పెడితే 41 నోటీసులు, మాట్లాడితే జైలు. అదేవిధంగా అమరావతి మీద 2,600 కేసులు పెట్టారు. వాళ్ళు ఏం పాపం చేసేసారు నాకు అర్థం కాలేదు. రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ పరిపాలన, వైఎస్ఆర్సీ రాజ్యాంగం జరిగింది. అది ప్రజలు ఇష్టపడలా. ఈ రోజు 151 సీట్లు వచ్చేసిన గర్వంతో ఎంత మాటలంటే అంత మాట తొలగిన మంత్రులు కానీ మీ ఇంటికి కూడా పేకలేని జగన్మోహన్ రెడ్డి గారికి 11 ఇంటికి నెట్టి మీద పెట్టి మీకు నెట్టికి పీకాడు పారేది రాష్ట్ర ప్రజలు. ఇంకా కూడా తెలుసుకోకపోతే ఎట్లా? ఇంకా మేము ముఖ్యమంత్రి చెప్పి మాట్లాడితే ఎట్లా? కాబట్టి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు మేము చేసినా, వైఎస్ఆర్సీపీ చేసినా, జనసేన చేసినా, ఎవరు చేసినా తప్పే. ప్రభుత్వ ఆస్తులు ఎవడబ్బ సొమ్ము మీ ఇష్ట ప్రకారం జీవోలు తీసుకొని కబ్జా చేయడానికి ఇది ఖచ్చితంగా కరెక్ట్ కాదు. కావాలనుకుంటే చట్ట ప్రకారంగా మీరు వెళ్ళండి కోర్టుకి. మేము కూడా పార్టీ ఆఫీస్ కట్టాం, మా పార్టీ శ్రీనివాస్ చౌదరి గారు ఇప్పుడు రాజారెడ్డి గారు కూడా అదే చెప్తున్నారు. కోర్టు ఆర్డర్ అయితే ఒకటి చూపిస్తున్నాడు ఆయన. కోర్టు చెప్పినప్పటికీ కూడా అధికారులు సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని మరి ఇది కూల్చివేశారని చెప్తున్నారు. మరి దీనికి బాధ్యులు అధికారులు చేస్తారా? సార్ విజయ్ గారు స్విచ్ ఆఫ్ చేసుకున్నారా, మాట్లాడారా, లేదా ఇంకేమైనా కారణాలు చెప్పారా మీకు తెలియదు, నాకు తెలియదు. ఆయన రాజారెడ్డి గారు లాయరు, ఆయన తెలుసు విషయం ఏందని, చట్ట ప్రకారం ఏ విధంగా పోవాలని తెలుసు. కాబట్టి నేను ఒక విషయం చాలా స్పష్టంగా తెచ్చుకున్నా. అబద్ధం చెప్పాలంటే సాక్షి పేపర్ చూడండి, సాక్షి టీవీ చూడండి, ఇప్పుడు లైవ్ పెట్టుకోవచ్చు. ఏంది నారావారి పరిపాలన? శాసనసభలో ఆ ప్రతిపక్ష నాయకుడికి అవమానం జరిగిందా? ఈ వార్తల ఏం సార్ నాకు అర్థం లేదు. భూతుల పురాణం నాకు అర్థం కాలేదు. ఇంత దుర్మార్గంగా పరిపాలన వ్యతిరేకంగా మాట్లాడుతున్న ఈ ప్రభుత్వ నాయకులు రాష్ట్ర ప్రభుత్వం మీద ఇది ఖచ్చితంగా ప్రజలు హర్షించరండి. వచ్చిన ప్రభుత్వం ఇంకా కనీసం ప్రమాణ స్వీకారం చేశారు. నిన్ననే సభాపతులు అదరయ్యారు, మంత్రి శాఖ ఇల్లు తీసుకుంటున్నారు, ఛార్జీలు తీసుకుంటున్నారు. ఈ లోపల మామే ఆఫీసులు కొట్టేశారని చెప్పి గొడవ చేస్తున్నారు, నోటీసులు ఇచ్చారని చెప్పి సంతోషమే కాదనట్లా వెళ్ళండి కోర్టుకి. ఆ రోజు ప్రజాప్రస్థానం కూర్చున్నప్పుడు మేవాడేలా ఏమైనా తప్పు చేశారు, అదేవిధంగా వాడుకోండి, ఎందుకు కూర్చేశారని సమాధానం చెప్పలేదు కదా. రిటర్న్ కూర్చొని పడేశారు. అది ప్రజల ఆస్తి కూడా. మరి ఋషికొండ బడుగుండు కొట్టారు, విలాసమైన భవనాలు కట్టారు. ఎవరి కోసం కట్టారు? జగన్మోహన్ గారికి 2 కూతురు చెరువులు కట్టారా? 500 కోట్ల 600 కోట్లు ఖర్చు పెట్టి విలాసవంతమైన భూములు ఎవరు కట్టమన్నా నాకు అర్థం కావడం లేదు. రాష్ట్రంలో జీతాలు ఇవ్వలేదు, ఆశా వర్కులు పర్మనెంట్ చేయలేదు, కర్ణాటక వరకు జీతాలు ఇవ్వలేదు, ఉద్యోగస్తులు డిఏడి ఇవ్వలేదు. డబ్బులు వాడేసుకున్నారు కదా. 12 లక్షల కోట్ల రూపాయలు 50 కోట్ల బడ్జెట్ చేశారు కదా. ఈ డబ్బులు ఏమయ్యాయి? అభివృద్ధి లేదు, పోలవరం లేదు, అమరావతి లేదు. ఇప్పుడు అమరావతి నిర్మాణం జరుగుతుంది కాబట్టి, సీడెడ్ రోడ్ గారు అడ్డంగా ఉంది కాబట్టి అది అందరికి తెలుసు. మీరు చూడండి కావాలంటే అమరావతి ప్లాన్ తీసుకొని ఇలా పార్టీ ఆఫీస్ ఎక్కడ ఉంది, ఆ సీడెడ్ రోడ్ ఎక్కడికి వస్తుంది నీటిని చూడండి, నేను డిస్ప్లే చేయగలం అలా కూడా. కాబట్టి చట్ట వ్యతిరేక కార్యక్రమాలు కట్టాలి. కాబట్టి మీరన్నారు ఇంకో మాట, ఇక్కడ జరుగుతున్నాయి అన్ని చోట్ల జరుగుతున్నాయి. ఖచ్చితంగా
చట్ట వ్యతిరేకంగా ఎవరు చేసినా ఉప్పు తిన్న వాళ్ళు నీళ్ళు తాగుతారండి. చట్ట వ్యతిరేక కార్యక్రమాలు ఎవరు చేసినా ఖచ్చితంగా శిక్ష అర్హులే. అది అధికారులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పార్టీ నాయకులు కావచ్చు. కాబట్టి అర్థం చేసుకొని రాష్ట్ర పరిపాలన సహకరించాలి, నిర్ణయాత్మకమైన సూచనలు చేయండి. మీ పార్టీ ఆఫీస్ కూర్చుంటే చట్ట ప్రకారం కోర్టుకు వెళ్ళమన్నారు కదా, వెళ్ళండి, తప్పులేదు. వస్తే మీకు అనుగుణంగా ఇస్తాము. ప్లాన్ ని మార్చేసి దాన్ని విధ్వంసం చేయాలని కుట్ర చేసి అక్కడ మీరు 45 జోన్లు ఇల్లు ఇచ్చి సెంటు భూములు ఇచ్చి మీరు మాత్రం సెంటుకు బాత్రూములు కట్టుకొని 5 లక్షల రూపాయలు డబ్బులు పెట్టుకొని ప్రజలు మోసం చేసే పరిపాలన మాకు వద్దని చెప్పేసి తీర్పిచ్చారు. కాబట్టి ఆగండి, కొంత లాగండి, చూడండి, పరిపాలన చూడండి. ఇంకో విషయం కూడా చౌదరి గారు అధికారులకు వస్తారు కలగంటున్నారు. నాకు తెలిసి ఒక 6 నెలల్లో వైఎస్ఆర్సీపీ పార్టీ మూసేపోతున్నారు. 4 ఎమ్మెల్యేలు ఆల్రెడీ బీజేపీతో వెళ్తున్నారు, స్పందన జరుగుతున్నారు. 3 ఎమ్మెల్యేలు జనసేన చేరిపోతున్నారు, 3 ఎమ్మెల్యేలు బీజేపీ చేరిపోతున్నారు. జగన్మోహన్ గారు 6 నెలలు జైలుకి పోతున్నారు. మంచిగా ఉంది కదా, ఇంకా దానికోసం చూద్దామండి ఏం జరగబోతుందో చూద్దాము. శ్రీనివాస్ చౌదరి గారు కానీ శ్రీనివాస్ చౌదరి గారు గతంలో ప్రజావేదిక కూల్చారు కనుక దానికి ప్రతిగానే ఇది చేశారని వైసీపీ నాయకులు అంటున్నారు. కాదండి, మీరు మళ్ళా తప్పు ఇది నేనంటున్న మాట కాదు శ్రీనివాస్ చౌదరి గారు. చెప్పండి, మీరు కూడా సాక్షి టీవీ వార్తలు చూసారా? ప్రజా ప్రస్థానానికి వైఎస్ఆర్సీ పార్టీ సంబంధం ఏమి? అది ప్రజల ఆస్తి. ఇది వైఎస్ఆర్సీకి సొంత పార్టీ ఆఫీస్. దానికి సంబంధం సార్ నాకు విజయ్ గారు అర్థం చేసుకోవాలి. రాజారెడ్డి గారు మీకే ఇస్తారు. ఒక నిమిషం అంటే ప్రైవేట్ ఆస్తి ధ్వంసం చేయొచ్చు, ప్రభుత్వ ఆస్తి ధ్వంసం చేయొచ్చా? ప్రైవేట్ ఆస్తి ధ్వంసం చేయొచ్చు అంటే ప్రభుత్వ ఆస్తుల్లో ప్రైవేట్ ఆస్తులు కట్టడం అనేది తప్పు అంటున్నారు రాజారెడ్డి. అంటే ఇప్పుడు ప్రభుత్వ ఆస్తి అది ఏది మన ప్రభుత్వ స్థలంలో ప్రైవేట్ వ్యక్తులు రావడం అనేది ప్రజావేదిక ప్రభుత్వ ఆస్తి అన్నారు. ఓకే, అది కరకట్ట కింద కృష్ణా అనేది మొనకలో ఉంటుందని కరకట్ట కింద ఉండేటువంటి ఏది కూడా ఉండకూడదని చెప్పని ఆ ప్రభుత్వ ఆస్తి కాబట్టి ప్రభుత్వ ఆస్తిని ఆ రోజున అక్కడ నుంచి వెకెట్ చేయాలని చెప్పి ఉద్దేశంతో చేయడం జరిగింది. తర్వాత మిగతా అన్ని పోతే అందరూ కోర్టుకు వెళ్ళారు, తెచ్చుకున్నారు. ఇప్పుడు ఇక్కడ శ్రీనివాస్ చౌదరి మా మిత్రుడే. శ్రీనివాస్ చౌదరి గారికి అన్ని తెలుసు. ఆయన చెప్పారు, ఆయన ఎక్కడుందో తెలియదు. ఇప్పుడు వైసీపీ ఆఫీసు ఇక్కడ ఎన్ని ఎకరాలు ఉందో పక్కన కూడా తెలియదు. అనేదో పోలో అనే ఒక నోటికి వచ్చినటువంటి పోలో అనేసి ఏమనంటే 2 ఎకరాలు దాంట్లో ఉండేటువంటి దీన్ని తీసుకొని 15 ఎకరాలు ఆక్రమణ చేసుకున్నారు అని చెప్పారు. చౌదరి గారు రండి, ఎందుకంటే మనం తిరుపతిలో కూర్చొని కాదు మాట్లాడితే, నేను ఇప్పుడే అక్కడ నుంచి వస్తున్నా, ఇక్కడే ఉన్నా. ఇది 15 ఎకరాలు లేదండి, అక్కడ కేవలం 2 ఎకరాలే ఉంది అంతే తప్ప. మీకు ఆ ప్రహరీ గోడ కూడా కట్టి ఉన్నారు, 2 ఎకరాలు ఉంది. ఆ 2 ఎకరాలు మాత్రమే ఆ రోజున ప్రభుత్వ సంబంధించినట్టు దానిపైన జీవో నెంబర్ 52ని తీసుకొని వచ్చి కూడా ఆ టోటల్ ఎంతైతే 2 ఎకరాలు ఉందో 2 ఎకరాలు మాత్రమే దానిలో జీవో విడుదల చేసి తీసుకున్న తప్ప 15 ఎకరాలు కాదు. ఎందుకంటే దీని ప్రజలకు తెలియకుండా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు చూస్తూ ఉంటారు. టీవీ స్వతంత్ర టీవీ చూసేటువంటి ప్రెస్ ఏమనిపిస్తుందంటే కరెక్ట్ ఏమో 2 ఎకరాలది 15 ఎకరాలు ఆక్రమణ చేసుకున్నారేమో అని చెప్పని. అది ఆక్రమణ చేసుకునే దానికి అక్కడ ఉండేటువంటి వేరే కొండలు లేవు, కుట్రలు లేవు, ఏమి లేవు. అది ప్లెయిన్ ల్యాండ్. అటువైపున వచ్చి బంకింగ్హామ్ కెనాల్ వస్తుంది, ఇటువైపున వచ్చి మన సెక్రటరీ పోయేటువంటి దారు మధ్యలో ఉండేటువంటి 2 ఏకర్స్. ఆ 2 ఏకర్స్ ఫిషర్మ్యాన్ చెప్పారు, మన బ్రదర్ చెప్పారు. ఆ ఫిషర్మ్యాన్ సంబంధించి వాళ్ళకి ఫిష్ సంబంధించిన దానిపైన మేము సపరేట్ గా ఉండేటువంటి వాళ్ళకందరూ కూడా ఒక షాపింగ్ కాంప్లెక్స్ మంగళగిరి దగ్గర ఏర్పాటు చేసి ఇచ్చిన తర్వాతనే ఆ దాంట్లో కూడా 2023లో మేము ఈ సంబంధించినటువంటి దాన్ని తీసుకోవడం జరిగింది. వారందరూ అనుమతితోనే. ఇది ఫిషర్మ్యాన్ సంబంధించి యూజ్ చేయాలని యూజ్ చేయనటువంటి దాన్ని తీసుకొని గవర్నమెంట్ దీన్ని ఇవ్వడం జరిగింది. మీరేం చెప్పారంటే విధ్వంస పాలన అంటారు. విధ్వంస పాలన అది సార్ చెప్పారు. ఇది ఏదంటే ఇది ఎక్కడా కానీ రాజకీయ సంబంధించినట్టు విద్వేషం కాదన్నారు. రాజకీయ సంబంధించిన విద్వేషం కాకపోతే ఆఫీసర్స్ ఉన్నారండి. ఇప్పుడు ఆఫీసర్సే ఇచ్చారు. ఆఫీసర్స్ ఇచ్చేటప్పుడు ఈ జస్ట్ ఇంకా ఆయన ప్రమాణ స్వీకారం చేసి 10 days కూడా కాలేదు మంత్రిగా. తర్వాత నిన్ననే ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశారు. నిన్న ఎమ్మెల్యేగా స్వీకారం చేసిన వెంటనే రాత్రే కొట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందా? దానికి సంబంధించినట్టు రాజకీయ విద్వేషం కాదు, ఇది రాజకీయ విద్వేషం కాకుండా చేస్తున్నట్టు అని చెప్పిన జరుగుతుంది. ఇట్లంతా రాజకీయ విద్వేషమే, రాజకీయాలకు సంబంధించిన జరిగింది. అక్కడ ఉండేటువంటి ఆఫీసర్స్ కూడా ఏంటంటే అక్కడ ఉండే మినిస్టర్లో లేకపోతే సీఎం గారు లేకపోతే ఎవరో డిప్యూటీ సీఎం గారు లేకపోతే మంత్రులు గారు ఎవరు చెప్పి ఆ పని చేస్తారు ఆఫీసర్లకు సంబంధించి. ఈ ఆఫీసర్లు కూడా కంటెంప్ట్ ఆఫ్ ద కోర్టు కింద రేపు సోమవారం రోజు డెఫినెట్ గా వాళ్ళు కోర్టుకు రాబోతున్నారు. అప్పుడు తెలుస్తుంది ఎవరు చెప్పారా, ఏం చేస్తారా, ఎలా చేస్తారని తెలుస్తుంది. ఇది ఎందుకంటే ఇదేదో నేను చేసినది కాదు, కోర్టుకి సమర్పించి ఇచ్చినటువంటి ఇది. ఆ కోర్టు వాళ్ళు ఇచ్చినట్టు దానిపైన రాత్రి 9 గంటలు, నేను చెప్పింది ఏంటంటే రాత్రి 9 గంటలకు విత్ వాట్సాప్ మెసేజ్ పంపించారు. పంపించిన తర్వాత మళ్ళా ఫోన్ చేసేటప్పటికి వాళ్ళు స్విచ్ ఆఫ్ చేస్తారన్న.
పంపించింది కాదు. పంపించిన తర్వాత చూసి ఇది మళ్ళీ తీసుకున్నామనేటువంటి దీని తీసుకున్నారు. టిక్ అయింది. టిక్ అయిన తర్వాత చూసిన తర్వాత చెప్పిన తర్వాత ఉదయాన్నే అంతా రెడీ చేసుకొని మార్నింగ్ 5:30కే కొట్టివేయడం జరిగింది. కాబట్టి దీన్ని చెప్తున్నారు ఇది ఎక్కడ ప్రజలకు ఉపయోగపడే ఆస్తులు ఎవరికి పప్పు బెల్లాలాగా పంచకూడదని చెప్పని. కానీ ఈ రోజు పప్పు బెల్లాలాగా పంచినటువంటి శ్రీనివాస్ చౌదరి గారు నాకు తెలిసినటువంటి ఒక డాక్టర్ గారికి తిరుపతిలోనే మెయిన్ ప్లేస్ లో 15 ఎకరాలు స్కూల్ కి 10 ఎకరాలు హాస్పిటల్ కి ఇదే గత ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడే పప్పు బెల్లాల పంచి పెట్టడం జరిగింది. అది వాళ్ళ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడికే. అప్పుడు తెలియలేదా శ్రీనివాస్ చౌదరి గారు? నీకు తెలుసు కదా, మీకు నాకు సంబంధించిన ఫ్రెండే కదా, ఆ ఫ్రెండ్ కి ఇచ్చారు కదా 25 ఎకరాలు. అప్పుడు తెలియలేదా దేనికి ఉపయోగపడుతున్నది ఇప్పుడు? కాబట్టి ఇది ఎవరైతే ఉండేది దానికి ఇస్తున్నటువంటిది కూడా చేసుకున్నారు వెనక్కి. ఆయన తీసుకున్న డెవలప్మెంట్ కి 15 ఎకరాలు ఇచ్చిన డాక్టర్ గారు లేదు వెనక్కి ఇవ్వలేదు 15 ఎకరాలు 10 ఎకరాలు 25 ఎకరాలు ఇచ్చారు. ప్రభుత్వం భూమి అది ఇచ్చారు, ప్రభుత్వం ఇచ్చారు. అదే శ్రీకాళహస్తిలో మీ పార్టీ ఆఫీస్ ఉంది, ఎక్కడ ఉందండి? శ్రీనివాస్ చౌదరి గారు చెప్పండి. శ్రీకాళహస్తిలో మీ పార్టీ ఆఫీస్ చెరువులో ఉంది, ఎక్కడ ఉంది? చెరువులో ఉంది, ఎక్కడ ఉంది? రామారావు గారు సీఎం గా ఉన్నప్పుడు పార్టీ ఆఫీస్ చంద్రబాబు నాయుడు ఇచ్చింది. చంద్రబాబు నాయుడు ఇచ్చింది. అది ఎంత ఉంది? నిజంగా శ్రీకాళహస్తిలో ఉన్న టీడీపీ పార్టీ ఆఫీసు నిబంధనలకు విరుద్ధంగా కట్టుకుంటే చెరువులో ఉంటే సంబంధించినటువంటి ల్యాండే పార్టీ ఆఫీస్ ఇచ్చారు. నేను ఇక్కడ చెప్తున్నాను, ఇప్పుడు ల్యాండ్ అని ఎక్కడి నుంచి రాదు, ప్రభుత్వ ఆఫీస్ సంబంధించినట్టుగా పనికిరానప్పుడు దాని పార్టీ దీనికి ఎవరైనా తీసుకోవచ్చు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు తీసుకున్నా, తర్వాత కాంగ్రెస్ వైఎస్ఆర్సీపీ వాళ్ళు చూసుకున్నా అది జరుగుతుంటుంది. కానీ ఈ రోజున దాన్ని దృష్టిలో పెట్టుకొని ఇష్టం వచ్చినట్లు ఏదో చేస్తున్నారు అని చెప్పండి. రాజకీయాలకు సంబంధించి కాకుండా ఇప్పుడు అడుగుతున్నటువంటి అజెండా పైన చెప్పండి. ఈ రోజు వైజాగ్ లో జరుగుతుంది. వైజాగ్ లో ఉండే దానిపైన అక్కడ అంత ఆఫీస్ కట్టేంత చేస్తుంటే ఈ రోజు ఆ ఆఫీస్ ని కూలగొట్టాలని చెప్పని నోటీస్ ఇస్తారు. అలా ఎందుకంటే ఎక్కడ కానీ వైసీపీ సంబంధించి క్లోజ్ చేస్తారంట. 11 మంది ఉన్నటువంటి ఎమ్మెల్యేల్లో 3 వైసీపీ బీజేపీ పోతున్నారంట, 2 జనసేన పోతున్నారంట, మిగతా జగన్మోహన్ రెడ్డి ఉంటారంట. ఇట్లాంటి ఇది ఉండడం వల్ల గతంలో కూడా చూశారు. సరే మీరు 23 సీట్లు ఉన్నారు, మేము కూడా అట్లా అనుకుని బోర్లా తెరిచినట్టే ఎంతమంది అక్కడ వెళ్ళేవారు. కానీ ఇప్పుడు రాజకీయ పార్టీ ఇది, ఏ రాజకీయ పార్టీ? మాకు 40% ఓట్లు వచ్చాయి. 1,40,00,000 ఓటింగ్ మాకు వచ్చింది. మీకు వచ్చినది 3 పార్టీలు కలిపి 1,80,00,000 వస్తే ఒక్క జగన్మోహన్ రెడ్డి గవర్నమెంట్ కి ఓడిపోయిన 11 ఓట్లు వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి పార్టీకి వైఎస్ఆర్సీపీ పార్టీకి 1,40,000 ఓట్లు వచ్చాయి, లక్షల ఓట్లు వచ్చాయి. అంటే దానికి దాదాపు 40% ప్రజలు ఉన్నారు. అంతేగాని ఏదో మాకు వచ్చేసింది మేము వచ్చేసినామని చెప్పి విర్రవేగుతున్నటువంటి ఏ రాజకీయ పార్టీ ఏ నాయకుడు కానీ ఉండరు, భవిష్యత్తు అనేది ఉండదు. కాబట్టి దీన్ని తీసుకున్నట్టు ఇప్పుడు ప్రజలకు సంబంధించిన ప్రజలు ఇచ్చినటువంటి ఏదైతే మీకు మ్యాండేట్ ఇచ్చారో ఆ మ్యాండేట్ ప్రకారమే ఏదైతే మీకు ఇచ్చిన సంక్షేమ పథకాలు లేకపోతే ఈ రోజు ఏదో 6 ఫార్ములా ఏదో ఇచ్చారు కదా అది ప్రజలకు ఇవ్వండి. ఒకటో తేదీన ఇచ్చేటువంటి ప్రజలకు ఇవ్వండి. అన్ని కూడా హామీలు నెరవేర్చండి. మేనిఫెస్టోని తీసుకెళ్ళండి. ప్రజలు మేనిఫెస్టో ప్రజలకు చేసి అంతే చేసి పగలగొట్టి పార్టీ ఆఫీస్ పగలగొట్టడం వల్ల ప్రజలు హర్షించరు. మేము కూడా ఎందుకంటే గతంలో దానికి సంబంధించిన దానిపైన కూడా భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు, మా పార్టీలో భిన్నాభిప్రాయాలు ఉండొచ్చు. ఎందుకంటే అది ధ్వంసనాడు అదే పద్ధతులు ఎక్కడ కూడా అంటే తెలుగుదేశం పార్టీ సంబంధించిన కార్యకర్తలు కూడా జగన్మోహన్ రెడ్డి గారు విధ్వంసం చేసి పరిపాలన స్టార్ట్ చేస్తారంటూ ఇంకా ఈయన పరిపాలన ఇదే వైసీపీ ఆఫీసులు విధ్వంసం చేస్తూ స్టార్ట్ చేశారనే పద్ధతిలో తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కార్యకర్తల్లో వాళ్ళ సానుభూతి ఓటు వేసిన వాళ్ళు కూడా ఈ రోజున మీరే తక్కువ చేస్తారు. మాట్లాడదాం మనం. శ్రీనివాస్ చౌదరి గారు చెప్పండి. విజయ్ గారు, తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ కూటమి గెలిచిన తర్వాత 150 సీట్లకే వాళ్ళు విరవేగారు. మాకు 164 ఇచ్చారు. మేము ఒళ్ళు దగ్గర పెట్టుకుని పరిపాలన చేస్తాం. మేము ప్రజా విస్తారాన్ని కొలగొట్టేలా కొలగొట్టాం, ప్రభుత్వ ఆస్తులు విధ్వంసం చేసాం, ప్రభుత్వ ఆస్తులు కొత్తబెట్టడం, రాష్ట్రాన్ని అప్పులు బాధ్యత. మాకు చాలా బాధ్యత ఉంది, రెస్పాన్సిబిలిటీ ఉంది. మేము రాష్ట్ర ఆస్తుల్ని కాపాడుకోవాలి. మహానుభావుడు జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులని తీర్చాలి. రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితిని గాడిలు పెట్టాలి. ఉద్యోగస్తుల్ని, ఇటు ప్రభుత్వ పరిపాలనని, లా అండ్ ఆర్డర్ ని, చట్టాన్ని కూడా సరైన పద్ధతిలో పరిచిన బాధ్యత ముందు పెద్ద టాస్క్ ఉంది. మేము దాని మీద కూర్చొని ఉన్నాం. అమరావతి నిర్మించుకోవాలి, పోలవరం నిర్మించుకోవాలి. కాకపోతే ఇట్లాంటి చిన్న పార్టీ ఆఫీసుల కోసం లేదా ఇంకో దానికోసం తప్పుడు జీవోలు ఇచ్చి అనేక ఇప్పుడు నేను చెప్పండి విజయ్ గారు, కరెక్ట్ గా 1 నెలలాగండి ఏ శాఖలో ఎంతెంత దుర్మార్గం జరిగిందో శ్వేతపత్రాలు రిలీజ్ చేస్తారు. ఇటుకనికి ఆశ్రయించింది మీరే కదా, ప్రభుత్వ పార్టీ గత ప్రభుత్వాలే కదా. సో పార్టీ ఆఫీస్ కోసం మీరు చేసే వ్యవహారం కాదు. చట్ట ప్రకారంగా ఎవరు ఏం చేసినా తప్పే. ఇప్పుడు మాకు తెలిసినంత వరకు కాళహస్తిలో మా పార్టీ ఆఫీసు నేను పుట్టక ముందు చూడదు. ఎందుకంటే
ఎన్టీ రామారావు గారు ఉన్నప్పుడు తీసుకున్న ఆఫీసర్ లే. ఉంది. కాకపోతే మీరు కోర్టుకు వేసారా, నేను తీసేసారా, అది రెండో విషయం. కాకపోతే ఏంటంటే చట్ట ప్రకారం మీరు తీసుకున్నాం కట్టుకొని చేస్తుంది. పార్టీ వాళ్ళు కట్టుకోవడం వేరు, ఎవరు అభ్యంతరం లేకుండా ప్రభుత్వానికి అప్లై చేయండి. ఇస్తున్నా కదా ఇప్పుడు ఆల్రెడీ మన జనసేనకి ఇచ్చారు, టీడీపీకి ఇచ్చారు, వైఎస్ఆర్సీ పార్టీ వాళ్ళకి ఇచ్చారు. ఇవనంటే సమస్య. కాకపోతే ఏంటంటే మీరు బాగా డబ్బున్న వాళ్ళు గతంలో 1,00,000 కోట్లు సంపాదించారు, తలా ₹1,00,000 వేసుకుని ఒక స్థలం కొనుక్కోండి. పవన్ కళ్యాణ్ కొనుక్కోరా, ల్యాండ్ దాదాపు ఎంత ఖర్చు పెట్టి మీరు ఒక ల్యాండ్ కొనుక్కోండి, కొనుక్కుని కట్టండి, తప్పే ఉంది. జగన్మోహన్ రెడ్డి గారికి దాదాపు భారతదేశంలో అన్ని మెట్రోపాలిసిటీలో విలాసమైన భవనాలు ఉన్నాయి కదా, ఒక 5% 2% పార్టీ కట్టించచ్చు కదా. ఆ నాయకుడు వైఎస్ఆర్సీపీ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి సొంత ఆస్తి, ఆయన అభివృద్ధి చేసుకోవచ్చు, తప్పలేదు. ఆయన పార్టీ హౌస్ కట్టుకోవచ్చు, రుచికోండి లాంటి విలాసాన్ని భవనాలు కట్టుకు మాకు ఇబ్బంది లేదు. కాకపోతే ప్రభుత్వ ఆస్తులను ఆక్రమించుకొని ప్రభుత్వం ధనాన్ని వృధా చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా కార్యక్రమాలు చేస్తే మాత్రం అది వాళ్ళైనా మేమైనా ఇంకెవరైనా ఏ ప్రభుత్వం కూడా వ్యతిరేకించదు. మేము ఆల్రెడీ గతంలో ఇచ్చిన భూములు కానీ డెవలప్మెంట్ కి ఇచ్చిన ప్రాబ్లం కానీ ఏ సమస్య వచ్చినా తీసుకున్నాం. ఇప్పుడు లేపాక్షి భూములు ఎవరితో చేసుకున్నారు, ఆ విధంగా అనంతపూర్ లో, అదేవిధంగా సీటెడ్ ఉన్నటువంటి అమరావతిలో కొన్ని వేల ఎకరాల వాగు భూములు ఎవరితో చేసుకున్నారు. ఇలా ఎత్తుకుంటే పోతే చాలా అవుతాయి సార్. కాబట్టి మీరు చట్ట వ్యతిరేకంగా ఆవిష్కరించారు, చట్ట ప్రకారం కోర్టు పోతారంటే పొండి మాకు అభ్యంతరం లేదు. మీరు వాస్ట్ ఆఫీస్ ఇచ్చారా, లేదా నోటీస్ ఇచ్చారా, రెండో విషయం. ఇవన్నీ కూడా నిర్ధారించుకొని రెవెన్యూ అధికారులు చెప్తేనే యాక్షన్ తీసుకున్నారు. కాకపోతే మేము చాలా స్పష్టంగా చెప్తున్నాం, మాకు ఎవరి మీద కక్ష సాధింపు చేయదలుచుకోలేదు. మేము ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలకి పాల్పడము. మేము చట్ట ప్రకారమే పరిపాలన కలిసి న్యాయమైన పరిపాలన అందిస్తాము. మమ్మల్ని ఎవరైతే ఆచరించారో ఒళ్ళు దగ్గర చౌదరి గారు ఒక నిమిషం. చౌదరి గారు 2 ఎకరాలు చౌదరి గారు 2 ఎకరాలు లేదు, 5 ఎకరాలు లేదు. ఒకసారి వెనక్కి తీసుకున్నాను, వెనక్కి తీసుకో. రైట్, 2 ఎకరాలే, 2 ఎకరాలు లేదు, 10 ఎకరాలు లేదు, వెనక్కి తీసుకో, వెనక్కి తీసుకున్నాను. నాకున్న సమాచారం నాకు సీటెడ్ రోడ్డుకి అడ్డంగా ఈ బిల్డింగ్, నాకున్న మ్యాప్ కూడా పంపించాం. సీటెడ్ రోడ్డుకి అడ్డంగా ఈ భవన నిర్మాణం జరుగుతా ఉంది అంటే సీటెడ్ రోడ్డుకి అడ్డంగా రోడ్డు నిలిపేయడం కోసం కుట్ర ఇది. ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే దానికి ఆనుకొని 10 ఎకరాలు ఉంది, దాన్ని కూడా కబ్జా చేస్తున్నారు. విన్నాను, కబ్జా చేశారా, కబ్జా చేయబోతారన్నా. కాబట్టి మీరు మ్యాప్ లో చూడండి, సీటెడ్ రోడ్డు అడ్డంగా విజయ్ గారు ఒక నిమిషం క్లియర్ గా, ఎందుకంటే అందరికి తెలియాలి. ఇక్కడ మీరు చెప్పినటువంటి మ్యాప్ లో ఆ పక్కనే కాలువ ఉంది, ఏది బ్యాంకింగ్ హ్యాండ్ కాలువ, వాటర్ కెనాల్. ఆ కెనాల్ పక్కనే ఇది ఉంది. ఫిషర్ మ్యాన్ అంటే ఆ కెనాల్ సంబంధించిన ఏదైనా చేపలు పట్టుకునే దానికోసం పక్కనే ఇది ఉంది. దాని తర్వాత కాంపౌండ్, టోటల్ కాంపౌండ్ వాళ్ళు 2 ఎకరాలకు సంబంధించిన కాంపౌండ్ వాళ్ళు కట్టేస్తుంది. దాని పక్కన రోడ్డు ఉంది. అంటే ఎవరైనా సీఎం గారు, ప్రతిపక్ష నాయకులు, ఎమ్మెల్యేలు వెళ్ళేదంటే సీఎం సచివాలయానికో అసలు అది ఉంది అంతే తప్ప దాన్ని దాటిన తర్వాత అన్ని ఇండ్లు ఉంటాయి. అంతేగాని 15 ఎకరాలు ఎక్కడి నుంచి వచ్చింది? ఏదో మనం చెప్పేస్తే ఎలాగండి, ఉన్నది చెప్పాలి. 2 ఎకరాలు అంత 2 ఎకరాల నుంచి ఏమీ లేదు అక్కడ, ఒక సెంట్ భూమి లేదు. రాజారెడ్డి గారు, మీకు ఇన్ఫర్మేషన్ ఉండొచ్చు, ఆయనకున్న ఇన్ఫర్మేషన్ సరి చేసుకోవచ్చు. నేను ఐ విట్నెస్, నేనే టీవీలో కూడా వచ్చింది చూడండి, నేను కూడా ఉన్నా అక్కడ. వేమిరెడ్డి గారితో నేను కూడా ఉన్నా. శ్రీనివాస్ గారు ఏం చెప్తున్నారంటే నాకున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది ఇలా ఎలా అని చెప్తున్నారు. లేదు అక్కడ ల్యాండ్ అది తప్ప ఇంకేమి లేదు. సరే ఈ మాట చెప్పండి, సీటెడ్ రోడ్ కట్టంగా బిల్డింగ్ కడుతున్నా లేదా? అమరావతి సీటెడ్ రోడ్ కట్టంగా చెప్పండి. లేదు, చుట్టూ కాంపౌండ్ వాళ్ళది, కాంపౌండ్ వాళ్ళ లోపల ఆల్రెడీ కాంపౌండ్ వాళ్ళు కాంపౌండ్ వాళ్ళ లేదు అంటా కాదు, లేదు దానికి అడ్డమే లేదు. రోడ్డు సపరేట్ ఉంది, రోడ్డు సపరేట్, దానికి రోడ్డు దీనికి సంబంధం లేదు. రోడ్డు సపరేట్ ఉంది. అట్లా ఉంటే మీ నాయకుడు గతంలో డెవలప్ చేసి రోడ్డు పెట్టేవాళ్ళు, లేకపోతే మా నాయకుడు డెవలప్ చేసి రోడ్డు పెట్టేవాళ్ళు. రోడ్డు లేదంటే అలా. రైట్ రాజారెడ్డి గారు, మాట్లాడదాంలేండి. వెంకటేశ్వర గారు, ముఖ్యంగా పవన్ కళ్యాణ్ కానీ, చంద్రబాబు కానీ, లోకేష్ కానీ అధికారంలోకి వచ్చిన దాకా సాధింపులు ఉండవని పదే చెప్పినప్పటికీ కూడా రాష్ట్రంలో అలాంటి పరిస్థితి అంటారా? వైసీపీ నేతలు ఇళ్లపై దాడులు జరగడం ఇది అంతా కక్ష సాధింపు కాదంటారా? కాదండి, ఖచ్చితంగా కాదు. ఎందుకంటే మీరు ఒక్కటి గమనించండి, ఎట్ ది అవుట్ సెట్ ఏదైతే కూటమి ప్రభుత్వానికి ప్రజలు అప్రహత్యమైనటువంటి మెజారిటీ ఇచ్చిన తర్వాత ఈవెన్ ఫ్లోర్ లీడర్ ఎన్నుకునేటప్పటికి ఏ పార్టీకి ఆ పార్టీ ఫ్లోర్ లీడర్లు ఎన్నుకుంది. కూటమి మొత్తం కలిసి కూడా ఫ్లోర్ లీడర్ని చంద్రబాబు గారి నాయుడు గారిని సభానాయకుడికి ఎన్నుకున్నటువంటి సందర్భంలో కానీ,
అటు జనసేన పార్టీ శాసనసభా పక్ష నేతగా పవన్ కళ్యాణ్ గారిని ఎన్నుకున్నటువంటి సందర్భంలో కానీ ఇద్దరు నాయకులు కూడా డిప్యూటీ చీఫ్ మినిస్టర్ అండ్ చీఫ్ మినిస్టర్ అప్పటి కాదు, తర్వాత కాబోయేటువంటి చీఫ్ మినిస్టర్ హోదాలో వాళ్ళు చాలా స్పష్టంగా ఏంటంటే అసలు పరిపాలన అనేది గాడి తప్పింది అనేది మొట్టమొదటి నుంచి కూడా మనందరూ వాదన. మరి గాడి తప్పినటువంటి పరిపాలనను, వ్యవస్థలు గాడి తప్పిన వీటినన్నింటినీ కూడా ఖచ్చితంగా లైన్లో పెట్టడం, ఏదైతే ఈ రాష్ట్రానికి రాజధాని లేదు అనేటువంటి అపవాదం ఏదైతే ఉందో, విభజిత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 10 సంవత్సరాలు అయిపోయింది. చాలా సిగ్గుసేటైన విషయం. మనకు రాష్ట్ర రాజధాని ఏది అంటే చెప్పుకోలేనటువంటి పరిస్థితి. ఏదో 3 ముక్కల ఆట గత ప్రభుత్వం వాడింది. ఆ ప్రభుత్వంలో కూడా, ఆ పార్టీలో కూడా నా మిత్రులు ఉన్నారు. వాళ్ళు ఏంట్రా బాబు ఇదేంటంటే మావాడు ఒకటే కట్టలేనాడు 3 ఎట్లా కడతారు, ఇది కట్టలేకనే ఆట అనే మాట ఏదైతే అన్నారో, నిజంగా 3 రాజధానులు ఆయన కట్టినట్టయితే కొంత ఆయన మాటలో విశ్వసనీయత ఉండేది. సరే, అది ఎందుకు జరిగింది ఏంటో మనకు అనవసరం. ఈ కొత్త ప్రభుత్వం ముందుంటుంటే టాస్క్ ఏంటంటే ఈ రాష్ట్రానికి రాజధాని, ఏ బాడీ వితౌట్ ట్రంక్, తలలేని మొండు లాంటి ఉండేగా మన రాష్ట్రం ఉంది. కాబట్టి ఏంటంటే రాష్ట్రానికి రాజధాని ఒకటి నిర్మించాలి. ఆ రాజధాని కూడా సెల్ఫ్ సస్టైనబుల్ రాజధాని కావాలి. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత కానీ, నిరుద్యోగులు కానీ, లేదు బ్రతుకు తెరువు కానీ ఇవాళ హైదరాబాద్ రాష్ట్రానికో, ముంబైకో, హైదరాబాద్కో, బెంగళూరుకో వలసపోతానికి కారణం ఏంటంటే సరైనటువంటి ఉపాధి, ఎంప్లాయ్మెంటు, సరైనటువంటి పన్నులు లేక. అదే మన రాజధాని సెల్ఫ్ సస్టైనబిలిటీ రీతిలో కనుక మనం ఏర్పాటు చేసుకుంటే మన యువత, ఈ యువత యొక్క శక్తిని కూడా మన రాష్ట్ర అభివృద్ధికి వాడుకుంటాం. తద్వారా రాష్ట్రం పురోగమించడం అనేది ఒక ఆస్పెక్ట్ అయితే, ఏదైతే ఈ రాష్ట్రానికి ఆనాడు రాజశేఖర రెడ్డి గారు కానీ, లేదు దశాబ్దాల తరబడి ఉన్నటువంటి కళ కృష్ణా గోదావరి నదుల్ని అనుసంధానం చేయటం, తద్వారా గోదావరి కృష్ణా నది నుంచి కావేరి పెన్నా నది వరకు కూడా అనుసంధానం చేయాలనేటువంటి ఒక ఉత్తరైనటువంటి కార్యక్రమం. నార్త్లో అనుసంధానానికి ఎట్లా ఉందో సౌత్లో కూడా అనుసంధానం చేయాలనేటువంటి ఒక మహత్తరమైనటువంటి ఆశయం. ఎందుచేతనంటే నైసర్గిక స్వరూపంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు మాది కృష్ణా జిల్లా, విజయవాడ పక్కన, మాదంతా కూడా కృష్ణా బేసిన్లో ఉన్నాం మేము. మాకు కొన్ని వేల క్యూసెక్ల నీరు సముద్రంలో కలిసిపోతూ ఉండటం అనేది మేము చూస్తున్నాం. అదే అప్పట్లో మాకు ఇక్కడ కడప నుంచి ఉన్నటువంటి పెద్దలు, మా రామచంద్రయ్య గారు ఇక్కడ మచిలీపట్నం పార్లమెంట్కి పోటీ చేశారు ప్రజారాజ్యం పార్టీ తరఫున. అప్పుడు వారు ఇక్కడ ఉన్నటువంటి ఈ వర్షాకాలంలో ఈ నీరు చూసి అసలు ఆయన ఎంతో ఆనందపడిపోయాడు. ఇంత నీరు మా జన్మలో మేము చూస్తామని అనుకోలేదని. ఎందుకంటే మైళ్ళ తరబడి, కిలోమీటర్ల తరబడి ప్రయాణం చేసినా కూడా వాళ్ళకి నీరు దొరకలేనటువంటి పరిస్థితి. ఇలాంటి పరిస్థితుల్లో ఏదైతే ఈ రాష్ట్రానికి లైఫ్ లైన్ ఏంటంటే ఉందో అది పోలవరం ప్రాజెక్టు. ఆ పోలవరం ప్రాజెక్ట్ని నిర్మించడం వలన సాగునీరు, తాగునీరు, అదేవిధంగా విద్యుత్ శక్తి, బహుళార్థ సాధక ప్రాజెక్టు విద్యుత్ శక్తి, ఇలాంటి అనేకమైనటువంటి ఉపయోగాలు ఉంటాం. ఏదైతే వేల లక్షల క్యూసెక్కుల యొక్క గోదావరి నీటు అటు బంగాళాఖాతంలో కలగటం, ఇటు ఒక ప్రక్కన కృష్ణానదిలో అధిక వర్షాలు వస్తే మనకి శ్రీశైలం, ఆ తర్వాత వచ్చి ప్రకాశం, నాగార్జున సాగర్, ప్రకాశం బ్యారేజ్, ఎన్ని లిమిటెడ్గా ఉంటాం. ఇవి కొన్ని నెలల వరకే వాటర్ను స్టోర్ చేసి మిగతాదంతా ఎవాపరేషన్ అయిపోవటం, ఇలాంటి కొన్ని ప్రత్యేకమైనటువంటి సమస్యలను అధిగమించడానికి పోలవరం ప్రాజెక్టు. అదేవిధంగా వెంకటేశ్వర గారు, మీరు చెప్తున్నవన్నీ కరెక్టే. పోలవరం గురించి, అమరావతి గురించి, వీటన్నిటి గురించి రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుంది, మంచి పరిణామాలే. కానీ ఇక్కడ నేను అడిగింది ఏంటంటే రాష్ట్రంలో ఈ కూల్చివేతలు కానివ్వండి, వైసీపీ నాయకులపై జరుగుతున్న దాడులు ఇవన్నీ కక్ష సాధింపు కాదా? ముఖ్యంగా వలదనండి వంశీ ఇళ్లపై కానీ, నాని ఇళ్లపై దాడులు ఇవన్నీ ఎంతవరకు కరెక్ట్? ఒకటి విజయ్ గారు, వల్లభనేని వంశీ గారి ఇంటిపైకి వెళ్ళినా, నాని గారి ఇంటిపైకి వెళ్ళినా కూడా మనం తీవ్రంగా ఖండిస్తాం. ఖండించాల్సి కూడా మన ముక్తఖండంతో ఖండించాలి. మాకు కూడా చాలా బాధ్యత ఉంది. ఇది ప్రజాప్రభుత్వం. 151 సీట్లు వచ్చినాయి, 15 సంవత్సరాలు అప్రయత్నంగా పరిపాలన చేస్తానన్నటువంటి గౌరవ జగన్మోహన్ రెడ్డి గారిని 5 సంవత్సరాలకే 11 సీట్లకు పరిమితం చేసినటువంటి ప్రజాస్వామ్యంలో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి అవకాశం, అద్భుతమైనటువంటి మహత్తు ప్రజాస్వామ్యం అంటే, భారత ప్రజాస్వామ్యం అంటే. అది మా యొక్క వెన్నును ఎప్పుడు కూడా తడతానే ఉంటుంది, వెన్నును ఎప్పుడు కూడా చరుస్తూ ఉంటుంది. మీరు కూడా అట్లా చేస్తే మీరు కూడా అదే పరిస్థితి వస్తుంది అనేటువంటి భావన మాకుంది. కానీ ఇక్కడ వంశీ గారి విషయం కానీ, నాని గారి విషయం కానీ, కొంతమంది విషయాల్లో
మనం పోలికలు తీసుకొచ్చి దాన్ని ఏదో రాజకీయ పార్టీలకో రాజకీయ నాయకులకు అంటగట్టడం ఉంది. ఎందుకంటే స్థానికంగా ఉన్నటువంటి పరిస్థితుల్లో వారు చేసినటువంటి అకృత్యాలు, వారు చేసినటువంటి ఘోరాలు, వారు మాట్లాడినటువంటి మాటలు స్థానిక ప్రజలకు ఇబ్బంది ఉండి స్థానికంగా ఉన్నటువంటి పార్టీ శ్రేణులకి ఏదైనా కోపం వస్తే దానికి రిటాలియేషన్గా, ఎందుకంటే అంతకుముందు వాళ్ళు పడి ఉన్నారు కాబట్టి ఆ రిటాలియేషన్గా ఏదైనా చేస్తే చేయొచ్చు, కానీ అది మన నాయకులకు కానీ రాజకీయ పార్టీలకు కానీ అండగట్టేటువంటి పరిస్థితి మాత్రం ఎంత మాత్రం కాదు. అలాంటి పరిస్థితి ఖచ్చితంగా కూడా భవిష్యత్తులో ఇది ప్రజాప్రభుత్వం, ఈ ప్రభుత్వం ప్రజాపాలనకి, ప్రజల యొక్క సమస్యలకి, ఈ రాష్ట్ర పురోభివృద్ధికి, ఈ రాష్ట్ర ప్రజల శ్రేయస్సుకి, భావితరాల భవిష్యత్తుకి కట్టుబడి ఉంటుందనేటువంటి ఆలోచనతోనే ప్రజలు మాకు ఓటు వేసారు, మ్యాండేట్ ఇచ్చారు. ఆ మ్యాండేట్ని మనసా వాచా కర్మణ తూచాబద్ధం కూడా ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తుంది. ఎందుకంటే మీరు చూడండి, కేబినెట్ కూట్లోనూ చూడండి, అదేవిధంగా తీసుకున్నటువంటి నిర్ణయాల్లో చూడండి. ఇంకా చూద్దాం, టైం ఇద్దాం. మేము వైఎస్ఆర్ పార్టీ ఇంతకు ముందు ఉన్నటువంటి రాజారెడ్డి గారు చాలా చక్కగా ప్లెయిన్గా చాలా పెద్ద మనిషిలాగా మాట్లాడుతున్నారు. అట్లా మాట్లాడాలి, ఎవరి యొక్క పార్టీ వాదన వాళ్ళు వినిపించుకోవాలి. మన వెంకటరెడ్డి గారు వచ్చేవాళ్ళు ఎట్లా మాట్లాడేవాడు, నేను అప్పుడే అన్నా నువ్వు ఇట్లా మాట్లాడితే నీకు ఓట్లు పడవయ్యా అనేవాడిని. అట్లా కాకుండా ఎందుకంటే మనం మన క్యారెక్టర్, తద్వారా మన పార్టీ యొక్క పరిస్థితిని కూడా మనం చూస్తున్నారు, ప్రజలు చూస్తున్నారు. ఏదైతే ఈ రోజున వాళ్ళ పవన్ కళ్యాణ్ గారు చాలా చక్కటి ఉపన్యాసం చెప్పారు, చాలా అయ్యన్న పాత్ర గారిని. ఇది వాదించుకుంటాం అంటే కొట్టుకుంటాం కాదు, విభేదించడం అంటే విద్వేషించుకుంటాం కాదు, ద్వేషించుకుంటాం కాదు. విభేదించుకుంటాం అంటే అభిప్రాయాలను విభేదించుకుంటామే కానీ ద్వేషం కాదు అది. అట్లాగే వాదించుకుంటాం అంటే కొట్టుకుంటాం కాదు. చాలా అద్భుతమైనటువంటి ప్రసంగం పవన్ కళ్యాణ్ గారు ఈ రోజున చేశారు. అట్లా మనం అట్లా ఉండాలి తప్పితే ఈ ఎవరండి, మనం ఎవరు, రాజారెడ్డి గారు ఎవరు, శ్రీనివాస్ చౌదరి గారు ఎవరు, విజయ్ గారు ఎవరు, అందరూ మన మనుషులే కదా. అందరి తాపత్రయం కూడా ఈ సమాజ అభివృద్ధి, అందరి తాపత్రయం కూడా ఈ రాష్ట్ర ప్రజల యొక్క సర్వతోముఖ అభివృద్ధి. దానికే బెదురయ్యి ప్రభుత్వం ఉంటుంది, కానీ కక్ష సాధింపుకి ఆస్కారం లేనటువంటి ప్రభుత్వం అయితే ఇంకోటి చెప్పాలి ఇక్కడ. ఏదైతే ఒక దొంగని దొంగతనం చేసినప్పుడు, ఒక నేరస్తుడిని నేరం చేసినప్పుడు మనం వదిలేసామనుకోండి, అదేటువంటి నేరస్తుడు, అదేటువంటి దొంగ దీన్ని లీనియన్స్గా తీసుకుని ఆయన్నే దొంగతనం చేస్తే, ఆయన నేరం చేస్తే వదిలేశారే, మనం దొంగతనం చేస్తే, మనం నేరం చేస్తే మన మాత్రం ఏం చేస్తారనేటువంటి లీనియన్స్ తీసుకుని ఈ వ్యవస్థని పతనావస్థలో చేర్చేటువంటి పరిస్థితులు లేకుండా ఎవరైతే తప్పు చేశారో ఆ తప్పుని ఒక సమగ్రమైనటువంటి విచారణ జరిపి ఒక అధ్యయనం చేసి అది తప్పు అని చెప్తే విత్ ఇన్ ది ఫ్రేమ్వర్క్ ఆఫ్ లా, రూల్ ఆఫ్ లాలోనే, చట్టబద్ధలోనే వారి మీద చర్యలు తీసుకుంటానికి మాత్రం వెనుకాడని ప్రభుత్వం అనేది మాత్రం ఈ ప్రభుత్వాన్ని నా గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు, గౌరవ ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు స్పష్టమైనటువంటి ఒక లైన్, ఒక గీతను గీసుకున్నారు. విద్వేషం, విద్రోహం కాకుండా, రాజకీయ కక్షలు కాకుండా, ఎక్కడైతే అన్యాయం జరిగిందో, ఎక్కడైతే రూల్ ఆఫ్ లా వైలేట్ అయిందో వాటిని మాత్రం మనం గాడిలో పెట్టడానికి మాత్రం అవసరమైనటువంటి అన్ని చర్యలు తీసుకోవాలనేటువంటి ఒక నిర్దిష్టమైనటువంటి ఆలోచనతో ఉన్నటువంటి పరిస్థితి ఈ ప్రభుత్వంలో ఉందని మీ ద్వారా మన వీక్షకులకు తెలియజేసుకుంటున్నాను. సార్, శ్రీనివాస్ చౌదరి గారు, ముఖ్యంగా ఏకపక్ష నిర్ణయాలు కాకుండా నిబంధనలకు విరుద్ధంగా కట్టారనే విషయం ప్రజల్లోకి తీసుకువెళ్ళి ఆ తర్వాత చర్యలు తీసుకుంటే బాగుండేది, లేకపోతే గత ప్రభుత్వం మాదిరే ఈ ప్రభుత్వం కూడా వ్యవహరిస్తుంది, రాజకీయ కక్షలతో వెళ్తుంది అనేది ప్రజలు అపార్థం చేసుకునే అవకాశం ఉంది కదా, ఎందుకు తొందరపడ్డారనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతుంది. అమరావతి అనేది ఆంధ్ర ప్రజల కళ. అమరావతి నిర్మాణానికి మా 3 పార్టీలు కట్టుబడి ఉన్నాయి. సో అమరావతి సీడెడ్ రోడ్డు అడ్డంగా ఉందనేది నాకున్న సమాచారం. దాన్ని కూడా మీకు పంపిస్తాను, చూడండి. రెండో విషయం ఏంటంటే ఆల్రెడీ ప్లాన్ అప్రూవల్ అయిపోయింది. పాత నిర్ణయం ప్రకారం, పాత సిఆర్టీ ప్లాన్ ప్రకారం అమరావతి ఏ విధంగా నిర్మించాలని, నవనగరాలు ఏ విధంగా ఉండాలో మేము ఆల్రెడీ ప్లాన్ చేసుకున్నాం. ఆ పాత ప్లాన్ ప్రకారం అమరావతి ముందుకు వెళ్తామని మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారు రెడీ ప్రకటించారు. సో ఇటువంటి సిచ్యువేషన్ లో మీకు మీ ముఖ్యమంత్రి, పాత ముఖ్యమంత్రి గారికి అవకాశం ఉందని అప్పట్లో జీవో తెచ్చుకొని రోడ్డు గడ్డంగా బిల్డింగ్ అయితే తప్పు అవుతున్నారు. అది ఆల్రెడీ ప్లాన్ అప్రూవ్డ్. జీవో తెచ్చామంటే కష్టం కదా. కాబట్టి ఇవన్నీ కూడా మీరు ఆలోచించాల్సింది ఏంటంటే, రాష్ట్ర అభివృద్ధి కోసం అమరావతి కావాలి. అమరావతి కోసం కట్టుబడిన 3 పార్టీలు ఖచ్చితంగా అమరావతి నిర్మాణం కట్టుబడి. మీరు చెప్పిన ప్రకారమే మీ జర్నలిస్టులు, లాయర్లు, మేధావులు, రాజకీయ నిపుణులు చాలా మంది సహకారంతో తీసుకొని మేము ప్రభుత్వ సలహాలతోనే, ప్రజల సహకారంతోనే ముందుకెళ్తాం.
మాకు ఏకపక్ష నిర్ణయాలు మాకు అవసరం లేదు. 3 పార్టీలు కూర్చుంటారు, మాట్లాడతారు. అవసరం మీ యొక్క లాంటి ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్న జర్నలిస్ట్ సమావేశం మేము ఎవరిని జగన్మోహన్ రెడ్డి అలాగా 5 ఏళ్ల పాటు ఏ ప్రెస్ మీట్ పెట్టకుండా తప్పించుకొని నిద్రలేదు కదా. ప్రతిరోజు ప్రస్తుతం మీలాంటి జర్నలిస్ట్ మాట్లాడుతున్నాం, డిస్కస్ చేస్తున్నాం. మనం కూడా పోలవరం పోయిన బాబు గారు చెప్పారు ఆ విషయం, పోలవరం పోయిన విషయం కూడా ఏ విధంగా జరిగిందని. అలాగే అమరావతిలో జంగిల్ కింద జరిగేటప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లారు. అనేక అంశాలపైన మేము చాలా ట్రాన్స్పరెంటల్ గా ఉంటాము. చట్ట వ్యతిరేక కార్యక్రమాలకి మా కూటమి దూరము. మీకు చాలా ప్రజా సంస్థ అన్నట్టు కోసం ప్రజలకు అనుగుణంగా ప్రజలతో మేమకే ముందుకెళ్తాం. కాబట్టి ప్రజల నిర్ణయం ప్రకారం పరిపాలిస్తాం. కానీ కక్ష సాధింపులు ఉండవు. మీరు అన్నారు వల్లంనేని వంశీ నానిపై దండయాత్ర చేశారు. వాళ్ళు దండయాత్ర చేశారా, ఆవేశంగా మాట్లాడారా, ఏం జరిగినా కూడా తప్పే. దాడులు చేయడం అనేది మేము సమర్థించాం. కాకపోతే వాళ్ళు నిన్న కూడా నాని ఏమన్నారు, జగన్మోహన్ గారు ఇంటికి కూడా పేకలేరు. మరి అంటే ఏం చేయాలి చెప్పండి. నిన్నే అన్నాడు ఆయన. కారణం అసెంబ్లీ సమావేశం చెప్పాడు. నేను వాళ్ళ మాటలకి నోరా గోదావరి చెప్పలేను. కానీ దుర్మార్గంగా మాట్లాడే వాళ్ళ అధికారుల్ని, వాళ్ళ మంత్రుల్ని, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేని కనీసం సమర్థించుకున్నా కనీసం బదిలించే పరిస్థితి కూడా జగన్మోహన్ వెళ్ళారు. కాబట్టి దయచేసి ఇంకైనా బూతుల పంచాంగం మాట్లాడడం మానేయండి. చట్టవేద కార్యక్రమానికి మా కుటుంబం ఎట్టి పరిస్థితుల్లో ముందుకు వెళ్ళదు. ఉంటే మేము ఇలాంటి నిలదీసే హక్కు మేము ఇస్తున్నాం. జర్నలిస్ట్ కానీ ఫోర్త్ ఎస్టేట్ అన్ని మేము హక్కు ఇస్తున్నాం. ప్రజలకు కూడా ఇస్తున్నాం. చక్కా పట్టుకుని తప్పు చేస్తా అని చెప్పి మాకు 124 శాతం నెరవేగట్లేదు. ప్రజలకి తలొగ్గి పనిచేస్తాం, సేవకులుగా ఉంటాం. 100% మా మీద బాధ్యత ఉంది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని పరిపాలన చేస్తామని చెప్పి మేమే చెప్తున్నాం మీకు. కాబట్టి మేము ఎక్కడ గాడి తప్పు పరిపాలన అది మా విజయ్ గారు. హలో, ఇప్పుడు మన శ్రీనివాస్ చౌదరి గారు మరి సీడ్ యాక్సెస్ రోడ్ అంటున్నారు. యాక్చువల్ గా అమరావతి పూలింగ్ లో ఏర్పాటు చేసింది సీడ్ యాక్సెస్ రోడ్. ఇప్పుడు మా పార్టీ ఆఫీసు ఏదైతే మేము ఉండేటువంటి ఈ సైట్ సంబంధించిన దానిపైన వాళ్ళకి సర్వే నెంబర్తో సహా చెప్తాను. సర్వే నెంబర్ వచ్చి 202A1. ఆ 202A1 సీతారాంపురం బోట్ యార్డ్ కాంపౌండ్. అది ఒకసారి శ్రీనివాస్ చౌదరి గారిని చూడమని చెప్పండి. వాళ్ళు తెలియకపోతే వాళ్ళ లోకల్లో ఎవరైనా ఉంటే కన్నా మాలాద్రి గారు ఉంటారు, మాలాద్రి వాళ్ళ గురువే, ఆ గురువుతో కనుక్కోమని చెప్పండి. మాలాద్రి గారు చెప్తారు. అంటే సీడ్ యాక్సెస్ రోడ్డుకు సంబంధం లేదు. సీడ్ యాక్సెస్ రోడ్ అంటే మన ఏదైతే ఉందో మన అక్కడ సంబంధించిన కృష్ణాయపాలెం నుంచి అటువైపు వేసేటన్ని కూడా యాక్సెస్ రోడ్డు ఉంటాయి. కానీ ఇక్కడ దీంట్లో సీడ్ యాక్సెస్ రోడ్డు లేదు. సీడ్ యాక్సెస్ రోడ్డు కాదు, అది సీఎం ఆఫీస్ లో లేకపోతే మినిస్టర్ లో పోయేదానికి ఏర్పాటు చేసుకుని ఏదైనా రోడ్డు ఏదైనా ఉంటుంది. ఆ రోడ్డు కూడా సంబంధించినటువంటి మంచి రోడ్డు ఉంది. ఇప్పుడు వెళ్ళేదానికి రోడ్డు ఉంది. ఒకటి. రెండవది, ఈ ఒక 2 నిమిషాలు మాట్లాడండి. మన ఇద్దరు మాట్లాడదాని పైన రిషికొండ ప్యాలెస్ అన్నారు. దీని తర్వాత మాట్లాడిన వాళ్ళు నేను మాట్లాడిన తర్వాత చెప్తాను. ఇప్పుడు రిషికొండ ప్యాలెస్ అనే దాన్ని అని వాళ్ళు అంటున్నారు. ఆ రిషికొండ ప్యాలెస్ అనేది జగన్మోహన్ రెడ్డి గారికో లేకపోతే వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించి కట్టినటువంటి బిల్డింగ్ కాదు. వాళ్ళ పేరుతో లేదు, గవర్నమెంట్ సంబంధించిన బిల్డింగ్. మీకు వైజాగ్ లో వెళ్తే ఒక గవర్నర్ గారిని లేకపోతే ప్రధానమంత్రి గారు కానీ ముఖ్యమంత్రి గారు కానీ ఎవరైనా వెళ్ళేటప్పుడు ఉండేదానికోసమని సరైనటువంటి ఒక గెస్ట్ హౌస్ లేదు అని చెప్పిన ఉద్దేశంతోనే అది కూడా ఏంటంటే మా ముఖ్యమంత్రిగా రాజారెడ్డి గారు ఇదే విషయాన్ని అప్పట్లో చెప్పారా? ఈ భవనం ఋషికొండ మీద ఈ భవనాలు కట్టేటప్పుడు చెప్పారు. నిన్న రిషికొండ ప్యాలెస్ సంబంధించి దానిపైన జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఉందా? జగన్మోహన్ రెడ్డి గారి పేరు మీద ఉందా? ఎవరి పేరు మీద? జగన్మోహన్ రెడ్డి పేరు మీద. ఎవరి పేరు మీద ఉందన్న విషయం పక్కన పెడితే ఈ కట్టడం ఋషికొండ మీద భవనాలు కట్టేటప్పుడు జగన్మోహన్ రెడ్డి నివాసానికి సంబంధించి అని చెప్పి ప్రచారం జరిగింది. ఎక్కడా కూడా రాష్ట్రపతి లేకపోతే ప్రధానమంత్రి వస్తే భవనాలు కడతామని ఎక్కడ ప్రచారం జరగలేదు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పేరు లేదు. ముఖ్యమంత్రిగా ఉండే చంద్రబాబు నాయుడు గారు పోయినా కానీ దాంట్లో ఉండొచ్చు. అట్లా లేదు అంటే ఈ బిల్డింగ్ సంబంధించి దానిపైన నేను ఈరోజు చెప్పారు ఆయన తిహార్ జైలు ఉండేటువంటి చంద్రశేఖర్ చెప్పారు. సుకేష్ అంట చంద్రశేఖర్, మీరు ఇవ్వండి దానికి సంబంధించి ఇంకా ఎక్స్ట్రాగా ఇస్తాను నేను, వైజాగ్లో అట్లాంటి బిల్డింగ్ లేదని చెప్పన్నారు. ఇవ్వని చెప్పండి, గవర్నమెంట్ కి డబ్బులు వస్తాయి. జగన్మోహన్ గారిని వద్దన్నారా? వైసీపీ పార్టీ వద్దుందా? ఎప్పుడు చూసినా రిషికొండ అంటే డెవలప్మెంట్ మీరు వద్దన్నారు, మీరు ఒప్పుకోరు. బిల్డింగ్లు కట్టేదాన్ని భవనాన్ని వేరే వాళ్ళకి ఇస్తారా, వేరే వాళ్ళకి ఇవ్వాలి అనేది ప్రభుత్వ నిర్ణయం ఉంటుంది. కానీ అప్పుడు మీరు కట్టినప్పుడు ఏ ఉద్దేశంతో కట్టారనే విషయాన్ని వైసీపీ ప్రభుత్వం ఏమైనా చెప్పిందా? అప్పుడు లేదండి, దీనికి దానికి ఒప్పుకోను. వ్యక్తిగత సొంతానికి కాదు, అది వ్యక్తిగత సొంతానికి అయితే
వ్యక్తిగత అవసరాలు అంటే ఇప్పుడు వ్యక్తిగత అవసరాలకు మేము వాడుకుంటున్నామా? మా వాళ్ళు ఏమైనా మీరు ఎట్లా తీసుకున్నారా? వాడుకుంటారా? ఇప్పుడు కూడా వాడుకోవాలన్నా? వ్యక్తిగత Right. అవసరాలు ఇప్పుడు కూడా వాడుకోవాలన్నా? ఇది మీరు వాడుకోవచ్చు. ఫినిష్ అండి. గవర్నమెంట్ వాడుకోవచ్చు. రాజారెడ్డి గవర్నమెంట్ గారు వాడుకోవచ్చు. చెప్పండి, గవర్నమెంట్ అందరూ సంబంధించింది. మాట్లాడతాం, మీరు మిమ్మల్ని అడుగుతాను. ఒక నిమిషం, మిమ్మల్ని ఉండండి. అడుగుతాను నేను. మాట్లాడండి, ఒక్క నిమిషం అండి, ఆయన conclude చేయండి. రైట్. మేము మాట్లాడండి. ఇప్పుడు ఆ బిల్డింగ్ ని మేమేమి ఎక్కడ తీసుకెళ్లేదు, అమరావతికి తీసుకొని రాలేదు, వాళ్ళు ఏదో వాళ్ళ బిల్డింగ్ తీసుకొని పోలేదు, ఆయన లేదు. అక్కడ అంటే బిల్డింగ్ ఏది కట్టినా గవర్నమెంట్ ఇప్పుడు హైకోర్టు కట్టారు చంద్రబాబు నాయుడు గారు, హైకోర్టు ఏమైనా తీసుకెళ్ళాము. పక్కన ఎమ్మెల్యే క్వార్టర్స్ కట్టారు, మేమైనా తీసుకెళ్ళాము. ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎమ్మెల్యేలకు ఉంటుంది, కాబట్టి అలా ముఖ్యమంత్రి గారు లేకపోతే ప్రైమ్ మినిస్టర్ ఎవరు పోయినప్పుడు దాంట్లో ఉంటుంది. అదే ఇప్పుడు ఎమ్మెల్యే క్వార్టర్స్ ఎమ్మెల్యేకి ఉంటుందంటే అక్కడ ఎమ్మెల్యే క్వార్టర్స్ అనేది కడుతున్నామని చెప్తున్నారు. కానీ ఈ భవనం కట్టినప్పుడు సరే, ఓకే, ముఖ్యమంత్రి నివాస యోగ్యానికి ముఖ్యమంత్రి కడుతున్నామని వచ్చిన మాటలే వచ్చాయనే వార్తలు ఎక్కడా కూడా మీరు చెప్పినట్టు ప్రధానమంత్రి వచ్చినప్పుడు లేకపోతే రాష్ట్రపతి వెకేషన్కి వచ్చినప్పుడు ఉంటుందని ఎక్కడ చెప్పలేదు. ఇప్పుడు 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 మీరు ఇప్పుడు చెప్తున్నారు. చెప్పేదమ్మా దానికి ఇప్పుడు కాదండి, అది జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా తీసుకొచ్చేస్తారా? జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా ఇవ్వనన్నారా? అంటే అది కూడా తీసుకెళ్ళాలని ఆలోచన గవర్నమెంట్ ఉంటుంది. ఇంకోటండి, ఒక్క నిమిషం అండి. ఇంకోటి, వంశీ గారి పైన దాడి, నాని గారు ఇంటి పైన దాడి. ఈయన మన వెంకటేశ్వర గారు చెప్పారు, ఇదేదో పక్కన వాళ్ళంతా ఈ చెప్పినట్టు ఆయన చేసినటువంటి దీనికి రచ్చిపోయి వచ్చి వీళ్ళు పక్కన ఉన్నవారు వెనుగండ్ల రాము అనేటువంటి ఎమ్మెల్యే గారు ఏదైతే ఎన్నికైనారో ఆ ఎన్నికైనటువంటి వెనుగండ్ల రాము జీపుల్లో సుమోల్లో వెనకాల చూస్తే మనందరూ కూడా టీవీలో చూసాం. ఆ టీవీలో చూస్తే రాళ్ళు, ఇది మన ఇటుక రాళ్ళు, కత్తులు తీసుకొని వచ్చి ఇంటిపైన దాడి దేశం కోసం పంపించిన ఆయన. సరే, ఎందుకు ఇది మీరు ఆయన పేరు చెప్తున్నానంటే, వీళ్ళు వెళ్ళిన తర్వాత అంటే అక్కడ దాడి చేసినారు, పోలీసులు వచ్చి వాళ్ళు పోలీస్ స్టేషన్ పెడితే ఆయన వచ్చాడు. ఆయన వచ్చి ఏం చెప్పాడు, నేను చెప్పి చంద్రబాబు నాయుడు చెప్తేనే చేశాము, నేను లేకపోతే చంద్రబాబు నాయుడు వస్తాడు విడిపించుకోవడానికి పోలీసులు భయపెట్టించి వాళ్ళని విడిపించుకోవడం పోయడం జరిగింది. తారీఖు నెంబర్తో సహా ఆ రోజు చూసాం టీవీలో. రాజారెడ్డి గారు థ్యాంక్ యూ వెరీ మచ్. టైం అయింది. థ్యాంక్ యూ రాజారెడ్డి గారు, అలాగే వెంకటేశ్వరరావు గారు, శ్రీనివాస్ చౌదరి గారు, థ్యాంక్ యూ వెరీ మచ్ అండి డిబేట్లో పాల్గొన్నందుకు. ఇది ఇవాల్టి మిడ్ డే డిబేట్. చూస్తూనే ఉండండి స్వతంత్ర.